Welcome to IACE. Let us start explanation for AP Constable Grant Test 10 English. Okay. Let us start with the first question. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ చూడ మనకి ఏమున్నాయి మనకి 1 2 3 క్వశ్చన్స్కి డైరెక్షన్స్ ఏమున్నాయంటే చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే మనకి ఏమడిగారు ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ని మనం చూస్ చేసుకోమని అడిగారండి. ఓకే అంటే ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని మనం ఒక సింగిల్ వర్డ్తో రీప్లేస్ చేయొచ్చు. ఆ వర్డ్ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకే లెట్ us డూ దట్ రైట్. మన ఇక్కడ ఏముందో చూద్దాం. సో సక్సెషన్ ఆఫ్ రూలర్స్ బిలాంగింగ్ టు వన్ ఫ్యామిలీ అంటే మీనింగ్ ఏంటంటే మనకి సక్సెషన్ అంటే అవుతుంది మనకి ఒకరి తర్వాత ఒకరు వచ్చేదాన్ని ఏమంటాం సక్సెషన్ అంటాం, ఒకరి తర్వాత ఒకరు వచ్చేదాన్ని ఏమంటాము సక్సెషన్ అంటాం రైట్. సో దేని గురించి మాట్లాడుతున్నారు రూలర్స్. సో మనకి రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు రావడాన్ని ఏమంటారు ఓకేనా చూద్దాం రైట్. నార్మల్గా ఒక ఫ్యామిలీ గురించి అనుకోండి రైట్. ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఒకరి తర్వాత ఒకరు వస్తే ఏమంటాం వంశం అంటామండి. అలా కాకుండా రూలర్స్ అంటున్నాం కాబట్టి ఏమనాలి రాజవంశం అనాలి. అక్కడ నార్మల్గా ఫ్యామిలీ అయితే వంశం అంటాము, అలా కాకుండా రూలర్స్ అంటున్నాం కాబట్టి రాజవంశం అనాలి. కాబట్టి ఇక్కడ మనకి రాజవంశానికి సంబంధించి ఏదైతే వర్డ్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే సో మనకి ఫస్ట్ వర్డ్ ఏముందో చూడండి ఇక్కడ మనకి డైనాసిటీ. ఓకే మనకి డైనాసిటీ అంటే ఏమవుతుందంటే మనకి రాజవంశం అంటామండి. ఏమంటాం మనం రాజవంశం. సో డైనాసిటీ అంటే మనకి ఏమవుతుంది రాజవంశం. మరి లీనియేజ్ అంటే ఏమవుతుంది మనకి సో వంశం అవుతుందండి. ఏమవుతుంది మనకి వంశం. నార్మల్గా ఏదైనా ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడితే అది లీనియేజ్ అవుతుంది. అలా కాకుండా సో రూలర్స్ అంటే కింగ్స్ క్వీన్స్ వాళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది మనకి అది రాజవంశం అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే డినాసిటీ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ మనకి ఏముంది మనకి యాన్సెస్ట్రీ. నార్మల్గా మనకి యాన్సెస్ట్రీ అంటే ఎవరిని అంటామంటే పూర్వీకులు అంటామండి. ఏమంటాం మనం పూర్వీకులు. సో సో మనం ఒక ఫ్యామిలీ అనేది ఏ జనరేషన్ నుంచి వస్తుంది దాని ఆరిజిన్ ఏంటి ఆ విషయాల గురించి చెప్తే దాన్ని ఏమంటామంటే యాన్సెస్ట్రీ అంటాం, పూర్వీకులు అంటాం రైట్. మరి ఇక్కడ సో ప్రోజిని అంటే ఏమొస్తుంది మనకి సంతానం గురించి చెప్తే, నెక్స్ట్ జనరేషన్ గురించి చెప్తే ఓకేనా సంతానం. ఓకే ఓల్డర్ జనరేషన్ గురించి చెప్తే ఏమవుతుంది మనకి అది యాన్సెస్ట్రీ అవుతుంది. అలా కాకుండా నెక్స్ట్ జనరేషన్ గురించి చెప్తే మనకి ఏమవుతుంది మనకి సంతానం అంటాం. దాన్ని ఏమంటామంటే ప్రోజెనీ అంటాం రైట్. ఇక్కడ ఈ లీనియేజ్ అంటే యాన్సెస్ట్రీని, లీనియేజ్ ఇస్ నథింగ్ బట్ వాట్ యాన్సెస్ట్రీ. ఇది కూడా మనకి సినోనిమ్స్ అండి ఓకేనా. సో ఈ లీనియేజ్ ఇంకా యాన్సెస్ట్రీ అని మనకి ఏమవుతాయి మనకి సినోనిమ్స్ అవుతాయి. సో ఈ విధంగా మనకి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి అడిగింది మనకి సో ఫ్యామిలీ ట్రీ గురించి అడిగారు, దేని గురించి అది కూడా మనకి రూలర్స్ గురించి అడిగారు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది డైనాసిటీ అంటాం. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. ఓకే నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే లెట్స్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్. ఏముందో చూడండి ఇక్కడ మనకి సేమ్ డైరెక్షన్స్ కాబట్టి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనం చూస్ చేసుకోవాలండి ఓకేనా. చూద్దాం ఇక్కడ ఏముందో రైట్. టు కట్ సంథింగ్ ఇన్ టు పీసెస్ అంటే మనకి దేనైనా సరే కట్ చేయడాన్ని ఏమంటారు ఓకేనా. సో మనకి ఆప్షన్స్ చూద్దాం రైట్. సో ఆప్షన్ మనకి ఏముందో చూడండి మనకి SEVERE సివియర్ ఇది ఒకటి ఉందండి ఓకేనా. ఇక్కడ మనకి ఏముంది చూడండి SEVER సివియర్. సో ఈ టూ వర్డ్స్ మధ్య మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రైట్. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా వాటి మధ్య డిఫరెన్స్ అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఓకే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది SEVER సివియర్. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే మనకి వర్బ్ అండ్ ఇది మనకి ఏమవుతుంది మనకి వర్బ్. ఓకే మరి SEVERE సివియర్ దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే మనకి యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి యాడ్జెక్టివ్. ఓకేనా సపోజ్ ఇలా ఉందనుకోండి ఎలా అంటే రైట్. సో కండిషన్స్ దేని గురించి మాట్లాడుతున్నాం మనం కండిషన్స్. సో ఇవి ఎలాంటి కండిషన్స్ అంటే చాలా హార్ష్ కండిషన్స్ అండి. సో చాలా హార్ష్ కండిషన్స్. ఈ హార్ష్ మనకు తెలిసింది కదా హార్ష్ అంటే తెలిసింది కదా మనకి కఠినమైన అంటాం రైట్. హార్ష్ అంటే మీనింగ్ మనకి ఏంటి కఠినమైన అంటాం రైట్. మరి అలాంటి కఠినమైన కండిషన్స్ గురించి చెప్పేటప్పుడు ఏమనొచ్చు సో SEVERE సివియర్ కండిషన్స్ అంటామా SEVERE సివియర్ కండిషన్స్ అంటామా. ఆబ్వియస్ గా మనకి కండిషన్స్ అనేది నౌన్ కాబట్టి కండిషన్ అనేది నౌన్ కాబట్టి ఈ నౌన్ ని మోడిఫై చేయాలంటే మనకి ఏం కావాలి సివియర్ అనే వర్డ్ కావాలి. కాబట్టి ఈ ప్లేస్ లో మనం ఏం తీసుకోవచ్చు అంటే ఈ యాడ్జెక్టివ్ ని తీసుకోవచ్చు అంటే ఏమనొచ్చు మనం సివియర్ కండిషన్స్ అనొచ్చు. ఏమనొచ్చు మనం సివియర్ కండిషన్స్. మనకి సివియర్ అంటే మీనింగ్ మనకి ఏంటి హార్ష్. సివియర్ అంటే మీనింగ్ మనకి ఏంటి హార్ష్. ఇది కాకుండా మనకి ఇంకో మీనింగ్ కూడా ఉంది. దాన్ని ఏమంటామంటే యాక్యూట్ అంటామండి. ఏమంటాం మనం యాక్యూట్. దీనిపైన కూడా మనకి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు క్వశ్చన్ అడిగాడు ఓకేనా. సో యాక్యూట్ సివియర్ అంటే మీనింగ్ ఏంటి హార్ష్. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఏంటి యాడ్జెక్టివ్. అలా కాకుండా మనకి ఇంకో సివియర్ ఉంది కదా. ఈ సివియర్ మీనింగ్ ఏంటంటే కట్ ఆఫ్ అంటామండి. ఏమంటాం మనం కట్ ఆఫ్. సో దేనైనా సరే
కట్ చేసి సెపరేట్ చేయడాన్ని ఏమంటామంటే కట్ ఆఫ్ అంటామండి. సో ఆఫ్ అంటే సెపరేట్ చేయడం అండి. ఒక ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? సెపరేట్. సో కట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? కట్ చేసి సెపరేట్ చేయడాన్ని ఏమంటామంటే కట్ ఆఫ్ అంటాం, రైట్? సివియర్. నార్మల్గా ఏమంటామంటే సివియర్డ్ హెడ్ అంటామండి. సివియర్డ్ హెడ్ అంటే మీనింగ్ ఏంటి? సో హెడ్ ని లేపేశారని చెప్పి దాన్ని ఏమంటామంటే సివియర్డ్ అంటాం. సో ఈ విధంగా మీకు గుర్తుపెట్టుకోవాలి. సో మన ఇక్కడ SEVER సివియర్ అంటే మనకి ఏంటది? వర్బ్ అవుతుంది. దాని మీనింగ్ మనకి ఏంటి? కట్ ఆఫ్. అలా కాకుండా SEVERE సివియర్ అంటే మనకి ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. దాని మీనింగ్ మనకి ఏంటి? యాక్యూట్ కానీ లేదంటే హార్ష్ అని తీసుకోవచ్చు. మనకి అడిగింది మనకి ఏంటి? టు కట్ సంథింగ్ అంటున్నాం కాబట్టి కట్ చేయమని అడుగుతున్నాం కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సివియర్. SEVER సివియర్. ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి వర్బ్, ఇంకోటి యాడ్జెక్టివ్. డోంట్ ఫర్గెట్ దట్, రైట్? నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి. సివియర్. సూవర్. మనకి సూవర్ అంటే మీనింగ్ ఏమవుతుందంటే మనకి సూవర్ పైప్స్ అంటాం కదా, నార్మల్ గా మురుగునీటిని తీసుకెళ్లే పైప్స్ ఏమంటామంటే సూవర్ పైప్స్ అంటామండి. అంటే మనకి ఏంటి? వేస్ట్ వాటర్. సో కాబట్టి సూవర్ అంటే ఏమవుతుందంటే మనకి వేస్ట్. ఇక్కడ సో నార్మల్ మనం ఏమంటామంటే సీవేజ్ అంటామండి. ఏమంటాం మనం? సీవేజ్. ఓకే, సీవేజ్, సూయర్. మనకి పైప్స్ ఉంటాయి కదా, మనకి అండర్ గ్రౌండ్ పైప్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే మనకి సో మురికి నీరు వెళ్తుందో ఆ మురికి నీరు వెళ్ళే పైప్స్ ని ఏమనొచ్చు మనం? సీవర్ అనొచ్చు, రైట్? సో సీవేజ్, సూయర్. కాబట్టి మనకు తెలిసిందే. నెక్స్ట్ మనకి ఏమన్నా చూడండి ఇక్కడ సో. సో అంటే మనకి మీనింగ్ ఏంటి? మనకి ప్లాంటింగ్ సీడ్స్. సో అంటే మీనింగ్ మనకి ఏంటి? ప్లాంటింగ్ సీడ్స్. సో మనం విత్తనాలని నాటడాన్ని ఏమంటాం? మనం సోయింగ్ అంటాం, రైట్? విత్తనాలని నాటడాన్ని ఏమంటాం? సోయింగ్. కాబట్టి మనకి సోయింగ్ ఆన్సర్ కాదు, సుయర్ ఆన్సర్ కాదు, మురికి నీటి పంపు ఆన్సర్ కాదు, మురికి నీటి పైప్ ఆన్సర్ కాదు. సో అదేవిధంగా సో రైట్ తీవ్రమైన, దీన్ని తెలుగులో ఏమనొచ్చు మనం? తీవ్రమైన అని చెప్పొచ్చు. లేదంటే ఏమనొచ్చు? యాక్యూట్ అనొచ్చు. లేదంటే ఏమనొచ్చు? హార్ష్. మనకి యాక్యూట్, హార్ష్ కూడా మనకి ఆన్సర్ కాదు. మనకి ఆన్సర్ ఏమవుతుంది? సివియర్. SEVER అంటే మీనింగ్ మనకి ఏంటి? కట్ ఆఫ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ B. Now let us go for the next question. Okay, let us answer question number 3. మనకి సేమ్ డైరెక్షన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, రైట్? Let us answer this one. ఏముందో చూడండి మనకి. ఫ్లాట్ మెటల్ ఆర్ పోర్సిలిన్ ప్లేట్ ఫిక్స్డ్ ఆన్ ఏ వాల్ యాజ్ అన్ ఆర్నమెంట్. ఓకే, ఆర్ యాజ్ అన్ ఆర్నమెంట్ ఆర్ మెమోరియల్. ఓకే, సో గుర్తింపు కోసం, రైట్? సో ఫ్లాట్ మెటల్ ఆర్ పోర్సిలిన్ ప్లేట్ ఫిక్స్డ్ ఆన్ ఏ వాల్ యాజ్ అన్ ఆర్నమెంట్ ఆర్ మెమోరియల్. సో మనకి దీన్ని ఏం చెప్పొచ్చు? మనకి సో ఫలకం అని చెప్పొచ్చు అండి, శిలా ఫలకం అని చెప్పొచ్చు లేదా? మనకి ఏదైనా సరే సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? సో ఆ ప్రాజెక్ట్కి అయిన ఖర్చు ఎంత, ఆ ప్రాజెక్ట్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎప్పటిలోపు కంప్లీట్ అవ్వచ్చు, ఆ ప్రాజెక్ట్ యొక్క పర్పస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తూ అక్కడ ఒక శిలాఫలకం వేస్తారు లేదా? అది స్టోన్తో చేసేదని ఏమంటామంటే శిలాఫలకం అంటామండి. స్టోన్తో వేసేదని ఏమంటాము? శిలాఫలకం. అలా కాకుండా నెక్స్ట్ నార్మల్గా చెప్పాలంటే ఏమనొచ్చు మనం? ఫలకం అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? ఫలకం అంటామండి. ఓకేనా? శిలాఫలకం అంటే స్టోన్తో ఉంటుంది. శిలా కదా, శిలా అంటే స్టోన్ కాబట్టి సో స్టోన్ తో చేస్తే మనం శిలాఫలకం అంటాం. లేదా స్టోన్ లేకుండా ఇంకేదైనా మెటీరియల్ అనుకోండి, సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు? మనం ఫలకం అని చెప్పొచ్చు అండి. ఫలకం అంటే ఆ విధంగా ఏదైతే సో ఒక నోటీస్ బోర్డు లాంటిది ఉంటుందో, సో ఆ నోటీస్ బోర్డు మన డీటెయిల్స్ అన్ని రాసి పెడతారో దేనికోసం అది? మనకి అది సో ఆర్నమెంట్ లాగా, సో అలంకరించడం కోసం కానీ లేదంటే మెమోరియల్ లా సో గుర్తుపెట్టుకోవడం కోసం కానీ జరగవచ్చు. అలాంటి వాటిని ఏమంటాం మనం? ఫలకం అంటాం. అలాంటి వర్డ్ ఏముందో చూద్దాం, రైట్? అలాంటి వర్డ్ మనకి ఏముందో చూడండి ఇక్కడ మనకి. సో టాబ్లాయిడ్ అంటామా? సో టాబ్లాయిడ్ అనేది దేనికి సంబంధించిందంటే మనకి న్యూస్ పేపర్ కి సంబంధించిందండి. దేనికి సంబంధించింది? మనకి న్యూస్ పేపర్. నార్మల్గా మనకి కొన్ని న్యూస్ పేపర్స్ లో ఏముంటాయంటే సో రైట్ కొన్ని ఎక్కువ ఫొటోస్ ఉండి సో ఎక్కువ మనకి ఇంట్రెస్టింగ్ కలిగించే స్టోరీస్ ఉంటాయి, చిన్న చిన్న స్టోరీస్. అలాంటి న్యూస్ పేపర్ టైప్ ని ఏమంటామంటే మనం టాబ్లాయిడ్ అంటామండి. ఏమంటాం మనం? టాబ్లాయిడ్. మనకి సో జిల్లా ఎడిషన్ అంటాం కదా, జిల్లా ఎడిషన్ అని చెప్పి, లేదంటే సో సండే బుక్ అని చెప్పి అలా అంటాం కదా, అలాంటి వాటిని ఏమనొచ్చు మనం? టాబ్లాయిడ్. వాటిలో ఎక్కువ ఏముంటుందంటే ఇంట్రెస్టింగ్ గా ఉండే న్యూస్ ఉంటుంది, గాసిప్స్ ఉంటాయి, అదేవిధంగా ఎక్కువ పిక్చర్స్ ఉంటాయండి. అలాంటి వాటిని ఏమంటామంటే టాబ్లాయిడ్ అంటాం. కానీ మనకి అడిగింది అది కాదు కదా. మనకి ఏమన్నాడు? మనకి సో ప్లేట్ అంటున్నాం. ప్లేట్ ఫిక్స్డ్ అనే వాల్, ఒక వాల్ కి ఫిక్స్ చేసిన ప్లేట్ గురించి మాట్లాడాలి కాబట్టి మనకి ఏం రాదు ఇక్కడ? మనకి టాబ్లాయిడ్ రాదు. బోర్డ్ అని కూడా మనం చెప్పలేమండి. బోర్డ్ అంటే మనకి జస్ట్ మనకి అందులో డీటెయిల్స్ ఏమి ఉండవు. బ్లాక్ బోర్డ్ అంటాము, వైట్ బోర్డ్ అంటాం, జస్ట్ బోర్డ్ అంటాము. సో కాబట్టి సైన్ బోర్డ్ అంటాం, ఇలా ఏ బోర్డ్ అయినా కావచ్చు. కాబట్టి ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి బోర్డ్ అనే దాన్ని మనం ఆన్సర్ తీసుకోవచ్చు, కానీ తీసుకోలేము, రైట్? సో సైన్ బోర్డ్ అని చెప్పొచ్చు, బ్లాక్ బోర్డ్ అని చెప్పొచ్చు, వైట్ బోర్డ్ అని చెప్పొచ్చు. అక్కడ క్లారిటీ లేదు కాబట్టి యూ కెనాట్ టేక్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముందో చూడండి మనకి పోస్టర్. సో పోస్టర్ అంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ అనే వాల్ అని చెప్పి మనకి ఫ్లాట్ మెటల్ అంటామా? మనకి పోస్టర్ లో మనకి మెటల్ పోస్టర్ ఉంటుందా? మనకి మనకి పోస్టర్ అనేటప్పుడు మనకి మెటల్ అని చెప్పలేమండి. కాబట్టి మెటల్ అని అంటున్నాం కాబట్టి క్లియర్ గా మెటల్ అంటున్నాం కాబట్టి యూ కెనాట్ టేక్ పోస్టర్. సో మనకి రిమైనింగ్ మనకి ఏముంది? ప్లాక్. మనకి ప్లాక్ అంటే మీనింగ్ మనకి ఏమొస్తుందంటే ఫలకం అంటామండి. ప్లాక్ అంటే మీనింగ్ మనకి ఏంటి? ఫలకం. కాబట్టి మనకి కావాల్సింది అదే కదా మనకి. ఫ్లాట్ మెటల్ ఆర్ పోర్సిలిన్ ప్లేట్ ఫిక్స్డ్ ఆన్ ఏ వాల్ యాజ్ అన్ ఆర్నమెంట్ ఆర్ మెమోరియల్. సో మనకి గోడ పైన సో కొన్ని మనకి గ్రానైట్ తో కావచ్చు, లేదంటే పోర్సిలిన్ తో కావచ్చు, ఇంకేదైనా సరే బ్రాంజ్ తో కావచ్చు, ఏం చేస్తారంటే సో అక్కడ అతికిస్తారు, ఆ గోడకి అతికిస్తారు. అంటే దేనికోసం? అది ఒక అరేంజ్మెంట్ లాగా, ఒక ఆర్నమెంట్
మాన్యుమెంట్ లాగా ఉంటుంది, లేదంటే దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం కావచ్చు. అలాంటి దాన్ని ఏమంటాం మనం? ఫలకం అంటాం. అలా ఫలకాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్లాక్ అంటాం. కాబట్టి ఈ క్వశ్చన్కి మనకి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. ఓకే, నౌ లెట్ us go for the next question. Let us answer from question number 4 to 6. మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. అంటే మనకి ఏం అడిగారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పైన క్వశ్చన్స్ అడిగారండి. ఏమడిగారు మనకి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పైన, రైట్? సో చూద్దాం మనకి ఏముందో, రైట్? సో ఫస్ట్ వన్, ఎవర్ సిన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్డ్ డిమానిటైజేషన్ ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద యూజ్ ఆఫ్ బ్లాక్ మనీ అన్నప్పుడు ఇక్కడ మనకి వర్డ్ ఏం తెలియాలంటే కర్బ్ అంటే ఏంటో తెలియాలండి. ఓకేనా? కర్బ్. సో కర్బ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే మనం లిమిట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి? లిమిట్ అని చెప్పొచ్చు, లేదంటే రెస్ట్రిక్ట్ అని కూడా చెప్పొచ్చు, బ్లాక్ అని చెప్పొచ్చు. ఇలాంటి వర్డ్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా? సో కర్బ్ ద యూజ్ ఆఫ్ బ్లాక్ మనీ, బ్లాక్ మనీ యూజ్ ని తగ్గించడం కోసం, అంటే ఆపడం కోసం ఏం తీసుకొచ్చారు? డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఏం జరుగుతుందంట? ఏ డాష్ థీమ్ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది? ఆర్టికల్ ఏ వచ్చిందండి, రైట్? ఆర్టికల్ ఏ వచ్చి తర్వాత మనకి థీమ్ అనేది మనకి ఏంటి? నౌన్. ఆర్టికల్ ఏ వచ్చి తర్వాత నౌన్ వచ్చిందంటే మధ్యలో ఏం రావాలంటే యాడ్జెక్టివ్ రావాలి. ఏం రావాలి? యాడ్జెక్టివ్. అంటే ఈ బ్లాంక్ మనం దేంతో ఫిల్ చేయాలి? యాడ్జెక్టివ్ తో ఫిల్ చేయాలి, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి. ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. డిస్కోర్స్ అంటే మనకి ఏంటంటే డిస్కషన్ అని చెప్పొచ్చు అండి. సో పబ్లిక్ డిస్కోర్స్ అంటే మీనింగ్ మనకి ఏంటి? పబ్లిక్ మాట్లాడుకోవడం, ప్రజలు. పబ్లిక్ అంటే ఎవరు? కామన్ పీపుల్. సో కామన్ పీపుల్ మాట్లాడుకుంటున్నారంట దేని గురించి? ఈ థీమ్ గురించి, రైట్? హ్యాస్ బీన్ ద యూజ్ ఆఫ్ సచ్ అన్అకౌంటెడ్ వెల్త్. సో దేని గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? సో అన్అకౌంటెడ్ వెల్త్ ఇన్ ఫైనాన్షింగ్ పొలిటికల్ పార్టీస్. ఈ డిమానిటైజేషన్ చేయడం వల్ల వచ్చిన అన్అకౌంటెడ్ మనీ, అన్అకౌంటెడ్ వెల్త్. అన్అకౌంటెడ్ వెల్త్ అని మీనింగ్ మనకి ఏంటి? దానికి ఏమి లెక్కలు ఏమి ఉండవండి, రైట్? అన్నప్పుడు దాన్ని ఏమంటాం మనం? అన్అకౌంటెడ్ వెల్త్. దాన్ని ఏ విధంగా సరే వాళ్ళు యూజ్ చేయొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎవరికి కూడా వాళ్ళ అకౌంట్స్ చూపించాల్సిన పని లేదు. దాన్ని ఏమంటాం మనం? అన్అకౌంటెడ్ మనీ అంటాం, రైట్? మరి ఈ ఐడియా అనేది ఏంటి? ఐడియా, సో ఎప్పుడైతే మనకి నరేంద్ర మోడీ గారు ఈ డిమానిటైజేషన్ ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి ప్రజలు దేని గురించి మాట్లాడుకుంటున్నారంట? ఈ అన్అకౌంటెడ్ వెల్త్ ని పొలిటికల్ పార్టీస్ దేనికోసం యూజ్ చేస్తున్నాయి? వాళ్ళ యొక్క పర్సనల్ యూజ్, అంటే ఫండింగ్ పొలిటికల్ పార్టీస్ కోసం యూజ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ థీమ్ అనేది, ఆ ఐడియా అనేది సో మాట్లాడుకుంటున్నారు. ఆ ఐడియా గురించి ఏం చేస్తున్నారు? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అలాంటి సెన్స్ రావాలి. అలాంటప్పుడు ఏ డాష్ థీమ్ అన్నప్పుడు ఏ రిలాక్స్డ్ థీమా? సో ఇది మనకి రిలాక్స్డ్ థీమా? దీని గురించి మాట్లాడుకున్నారా? రిలాక్స్డ్ గా మాట్లాడుకున్నారా? నో, ఆ సెన్స్ చెప్పలేము. నెక్స్ట్ మనకి ఏంది? సటల్. సటల్ అంటే మనకి ఏమొస్తుందంటే మనం ఫైన్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా? ఫైన్, వెరీ ఫైన్. సో మనకి సటల్ చేంజ్ అన్నాం అనుకోండి, సటల్ చేంజ్ ఇన్ హిస్ బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటంటే సో చాలా తక్కువ మనం రికగ్నైజ్ చేయగలుగుతాం దాన్ని. అంటే అంత క్లియర్ గా మనకు కనిపించదు, అంత క్లియర్ గా మనం నోటీస్ చేయలేం. దాన్ని ఏమంటామంటే సటల్. వెరీ ఫైన్, వెరీ ఫైన్. దాన్ని ఏమంటాం మనం? సటల్. అన్నప్పుడు మనకి సటల్ థీమ్ అంటామా? సో యూ కెనాట్ సే సో ఎ సటల్ థీమ్. కాబట్టి మనం ఇది కూడా మనకి ఏ ఫైన్ థీమ్ అని కూడా చెప్పలేమని. ఓకే, ఏ సటల్. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి ఇక్కడ? రికరింగ్. రికరింగ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే మనకి దీన్ని సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రీ అక్కర్ అనుకోండి. ఏమనుకుంటారు? రీ అక్కర్. రీ అక్కర్ అంటే మీనింగ్ మనకి ఏంటి? ప్రతిసారి రిపీట్ అయ్యేదాన్ని ఏమంటాం మనం? రీ అక్కర్ అంటాం. ప్రతిసారి రిపీట్ అయ్యేదాన్ని ఏమంటాం మనం? రీ అక్కర్. సో ఆబ్వియస్ గా సో ప్రజలు ఏం చేస్తున్నారు? దాని గురించే మళ్ళీ మళ్ళీ దాని గురించే రిపీటెడ్ గా దాని గురించి మాట్లాడుకుంటున్నారు కదా. కాబట్టి రిపీటెడ్ గా దాని గురించే మాట్లాడుకుంటున్నారు అనే ఐడియా వస్తుంది. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే రికరింగ్ అని తీసుకోవచ్చు అండి. రిపీటెడ్ గా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ ఐడియా? సో పొలిటికల్ పార్టీస్ అనేవి వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేస్తున్నారు అనే ఐడియా. కాబట్టి ప్రతిసారి దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనకి ఏం రావచ్చు? రికరింగ్ రావచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? ఇంపిష్. ఈ ఇంపిష్ అంటే మనకి ఫస్ట్ టోన్ తెలియాలి. టోన్ ఏంటంటే నెగటివ్ టోన్ అండి. మనకి నెగటివ్ కాంటెక్స్ట్ లో మనం యూజ్ చేస్తాం, రైట్? సో మీనింగ్ ఏమొస్తుందంటే మనకి నాటి అని చెప్పొచ్చు. ఓకే, సారీ, వై నాటి బిహేవియర్. నాటి బిహేవియర్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఇంపిష్ అంటాం, నెగిటివ్ టోన్. సో కాబట్టి మనకి సో ఇంపిష్ సో థీమ్ అని కూడా చెప్పలేమండి. కాబట్టి ఏం చెప్తాం మనం? సో ప్రతిసారి దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రికరింగ్ థీమ్ అని చెప్పొచ్చు. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. ఓకే, లెట్ us answer question number 5. సో ఇక్కడ మనం చూద్దాం మనకి ఏముందో, రైట్? సో సేమ్ డైరెక్షన్స్ గా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ చేద్దాం. ఓకే, లెట్ us టేక్ హిమ్ అపాన్ హిస్ వర్డ్. అంటే సో వాడు ఇక్కడ మనకి ఇది మీనింగ్ ఏంటంటే లెట్ us టేక్ హిమ్ అపాన్ హిస్ వర్డ్ అంటే వాడు చెప్పిన దాన్ని మనం నమ్మడం అనమాట. క్వశ్చన్ చేయకుండా, సో డౌట్ పడకుండా వాడు ఏదైతే చెప్తాడో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా నమ్మితే దాన్ని ఏమంటాం మనం? లెట్ us టేక్ హిమ్ అపాన్ హిస్ వర్డ్ అండి. వాటి మాటని మనం నమ్ముతున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏమో చూడండి, ఐ సీ నో రూమ్ ఫర్ ఎనీ డాష్ ఇన్ ద మ్యాటర్. సో ఇక్కడ మనం ఏమంటున్నాం? వాడు చెప్పిందంతా నమ్మాలంటున్నాం కదా. వాడు చెప్పిందంతా నమ్మాలంటున్నాం అంటే కాబట్టి నేను అక్కడ ఐ సీ నో రూమ్ ఫర్ ఎనీ డౌట్ అని చెప్పొచ్చు కదా. సో వాడు చెప్పిందంతా మనం నమ్మాలంటే అక్కడ ఏమి ఉండకూడదు? డౌట్ ఉండకూడదు. దట్స్ ఇట్. అంటే ఇక్కడ మనకి ఏం రావాలంటే దెర్ ఈస్ నో రూమ్ ఫర్ ఎనీ డౌట్ అని రావాలి. అంటే డౌట్ అనే మీనింగ్ కన్వే చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆన్సర్ గా తీసుకోవాలండి. ఓకేనా? సో ఫస్ట్ వర్డ్ మనకి ఏముందో చూడండి. ఇక్కడ మనకి
సో డూప్లిసిటీ. నార్మల్గా మనకి డూప్లిసిటీ మనకి ఏమొస్తుంది, మనకి డూప్లికేట్ అంటాం కదా. సో డూప్లికేట్ డూప్లిసిటీ అన్నప్పుడు మనకి సరిపోతుంది కదా. ఇక్కడ మనకి డూప్లిసిటీ కాబట్టి మనకి ఏమొస్తుందంటే మనకి సో రైట్. సో డూప్లిసిటీ ఒకటి, సినిసిజం, ఈ టూ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఈ రెండు కూడా నెగిటివ్ వర్డ్స్. సినిసిజం అంటే ఏమొస్తుందంటే తెలుగులో మనం విరక్తి అంటామండి. ఏమంటాం మనం? విరక్తి. సో తెలుగులో అయితే దీన్ని ఏమంటాం మనం? విరక్తి అంటాం. మరి డూప్లిసిటీ అని ఏమంటాం మనం? ఫేక్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? ఫేక్ అని చెప్పొచ్చు. కాబట్టి సో ఫేక్. సో నెక్స్ట్ మనకి ప్రాడ్ అంటే ఏమొస్తుందంటే మనకి పోకింగ్. ఎవరైనా సరే సో పోక్ చేయండి, గుచ్చడాన్ని ఏమంటాం మనం? సో ప్రాడ్ అంటాం. డిఫరెన్స్ అంటే మనకి తెలిసింది. ఈ 4 వర్డ్స్ లో మనకి డూప్లిసిటీ అనే వర్డ్, సో సినిసిజం అనే వర్డ్. సినిసిజం అంటే ఏమనుకున్నాం మనం? విరక్తి. అంటే ఏం చెప్పొచ్చు అంటే ద ఐడియా, ఓకే, ద ఐడియా దట్ ఎవ్రీ వన్ ఈజ్ సెల్ఫిష్. ఎవ్రీవన్ ఈజ్ సెల్ఫిష్ అంటే ప్రతి ఒక్కరూ సెల్ఫిష్ గానే బిహేవ్ చేస్తారు, ప్రతి ఒక్కరూ సెల్ఫిష్ గానే బిహేవ్ చేస్తారు అని అనుకుంటే ఆ ఐడియాని ఏమంటామంటే సినిసిజం అంటామని, రైట్. అలా కాకుండా అలాంటి వ్యక్తిని ఏమంటామంటే మనం సినిక్ అంటామండి. అలాంటి వ్యక్తిని ఏమంటాం మనం? సినిక్ అంటామండి. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఏం రావాలి మనకి? సో అంటే లెట్ us టేక్ హిమ్ అపాన్ హిస్ వర్డ్ అంటే వాడు చెప్పింది మనం చెప్పినట్టుగా మనం ఫాలో అవుతున్నాం. వాడు చెప్పింది మనం చెప్పినట్టుగా ఫాలో అవుతున్నామంటే నమ్ముతున్నామంటే మీనింగ్ ఏంటి? అక్కడ ఏం లేదు మనకి, డౌట్ లేదు. డౌట్ లేదని చెప్పడానికి మనకి ఏమొస్తుంది ఇక్కడ మనకి? సినిక్ అని వస్తుందా, ఫేక్ అని వస్తుందా? డూప్లిసిటీ అని మీనింగ్ రావాలి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? డూప్లిసిటీ అని మీనింగ్ వస్తుంది. దీనికి ఇంకో ఇంగ్లీష్ వర్డ్ ఏం చెప్పొచ్చు అంటే డిసీట్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి? డిసీడ్. ఓకే, డిసీడ్. కాబట్టి ఏం తీసుకోవచ్చు అంటే లెట్ us టేక్ హిమ్ అపాన్ హిస్ వర్డ్, ఐ సీ నో రూమ్ ఫర్ ఎనీ డిసీట్ ఇన్ ద మ్యాటర్. అక్కడ మనకి ఎటువంటి డిసీట్, సో చీటింగ్ కి అవకాశం లేదు కాబట్టి వాడు చెప్పిందంతా మనం నమ్ముదాం అనే సెన్స్ వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ డూప్లిసిటీకి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. దట్ ఈస్ సారీ, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ ఏ. Now let us go for the next question. Let us answer question number 6. Okay, ఏముందో చూడండి ఇక్కడ. The top ranking manager dash his success in the profession to his managing director's guidance. ఓకే, అక్కడ మనకి ఏమంటున్నాం చూడండి మనకి. సో టాప్ ర్యాంకింగ్ మేనేజర్, ఈ మేనేజర్ ఏం చేస్తున్నాడంటే ఆయన సక్సెస్ ని ఎవరికి ఇస్తున్నాడు? సో ఎవరి వల్ల జరిగిందని చెప్తున్నాడు. సో ఆయన రైట్ మేనేజింగ్ డైరెక్టర్ యొక్క గైడెన్స్ వల్లనే నేను ఈ సక్సెస్ సాధించానని చెప్తున్నాడు అంట, రైట్. అంటే ఈ టాప్ ర్యాంకింగ్ మేనేజర్ ఆయన సక్సెస్ ని ఎవరికి క్రెడిట్ ఇస్తున్నాడు? ఎవరికి క్రెడిట్ ఇస్తున్నాడు? సో ఆ మేనేజర్ యొక్క డైరెక్టర్ కి క్రెడిట్ ఇస్తున్నాడు. అంటే మనకి గివింగ్ క్రెడిట్ అని వస్తుంది కదా. సో గివింగ్ క్రెడిట్, గివింగ్ క్రెడిట్. సో ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారు? ఆ మేనేజర్ యొక్క డైరెక్టర్ కి ఇస్తున్నారంట. కాబట్టి ఆ క్రెడిట్ ఇస్తున్నారని చెప్పాలి, క్రెడిట్ ఇస్తున్నారని చెప్పాలి. కాబట్టి అలాంటి వర్డ్ ఏమో చూడండి మనకి. సో అకౌంట్స్ అంటామా, సో అట్రిబ్యూట్స్ అంటామా, అగ్రీస్ అంటామా, కన్సిడర్ అంటామా, మనకి మీనింగ్స్ అన్ని తెలుసు కాబట్టి స్ట్రైట్ అవే సో ఆన్సర్ తీసుకోవచ్చు. నేను తీసుకోవచ్చు ఇక్కడ మనకి అట్రిబ్యూట్. సో అట్రిబ్యూట్ మీనింగ్ మనకి ఏమొస్తుందంటే ఒక మీనింగ్ ఆస్క్రైబ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి? ఆస్క్రైబ్. అంటే మీనింగ్ ఏమొస్తుందంటే రైట్ గివ్ క్రెడిట్. ఏమొస్తుంది మనకి? గివ్ క్రెడిట్. సో కాబట్టి ఇక్కడ సరిపోతుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ద టాప్ ర్యాంకింగ్ మేనేజర్ అట్రిబ్యూట్స్ హిస్ సక్సెస్ ఇన్ ద ప్రొఫెషన్ టు హిస్ టు హిస్ మేనేజింగ్ డైరెక్టర్స్ గైడెన్స్. కాబట్టి సో ఎవరు క్రెడిట్ ఇచ్చారు మనకి? మేనేజింగ్ డైరెక్టర్ యొక్క గైడెన్స్ కి క్రెడిట్ ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే అట్రిబ్యూట్స్. సో అలాంటి వర్డ్స్ మనకి ఏమున్నాయి ఇక్కడ? ఆస్క్రైబ్ అనొచ్చు, ఇంకా గివ్ క్రెడిట్ అనొచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Let us answer from question number 7 to 9. మనకి డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి. In the following questions, a sentence has been given in direct or indirect speech. Out of the 4 alternatives suggested, select the one which best expresses the same sentence in indirect or direct speech. అంటే మనకి ఏం అడిగారంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అడిగారండి. ఓకేనా. లెట్ us do that, రైట్. ఫస్ట్ మనకి 7th క్వశ్చన్ ఏముందో చూడండి. అమిత్ సెడ్ టు ద గార్డెనర్, డిడ్ యూ ఫైండ్ ద రింగ్ ఎనీవేర్? ఓకే. సో కాబట్టి మనకి చూడగానే ఏమర్థం అవుతుంది మనకి? ఇది ఇంటరాగేటివ్ అర్థం అవుతుంది. ఓకేనా. సో ఇచ్చింది మనకి ఎందులో ఉంది? డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. డైరెక్ట్ స్పీచ్ లో ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నాం మనం? సో ఆబ్వియస్ గా కోట్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఏమొస్తుంది మనకి? అది డైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్ ఉంది మనకి. ఏ స్టేట్మెంట్ ఉంది ఇక్కడ మనకి? ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ ఎలా చెప్పగలుగుతున్నాం మనది? సో ఆబ్వియస్ గా క్వశ్చన్ మార్క్ ఉంది. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది? క్వశ్చన్. కాబట్టి ఇంటరాగేటివ్. సో మనకి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్ లో మనకి క్వశ్చన్ వచ్చిందంటే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చిందంటే, ఇండైరెక్ట్ స్పీచ్ లో మనకి ఏం రాకూడదంటే దట్ అనే కంజంక్షన్ రాకూడదండి. అది మనకి ఫస్ట్ మైండ్ లో స్ట్రైక్ కావాల్సిన పాయింట్. ఎప్పుడైనా సరే మనకి డైరెక్ట్ స్పీచ్ లో మనకి సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉందంటే, క్వశ్చన్ ఉందంటే దాన్ని సో ఇండైరెక్ట్ స్పీచ్ కి కన్వర్ట్ చేసేటప్పుడు అక్కడ
మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన పాయింట్ మనకి ఏంటి, అక్కడ కంజంక్షన్ దట్ ఉండకూడదు. కాబట్టి ఎక్కడైతే మనకి కంజంక్షన్ దట్ ఉంటుందో వాటన్నిటిని మీరు ఎలిమినేట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏముందో చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ లో దట్ వచ్చింది కదా, కాబట్టి ఎలిమినేట్ ఇట్. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి ఏమొచ్చింది, దట్ ఎలిమినేట్ ఇట్. థర్డ్ స్టేట్మెంట్ మనకి ఏమొచ్చింది, దట్ ఎలిమినేట్ ఇట్. కాబట్టి ఇవన్నీ సింపుల్ లాజిక్ తో మనం ఎలిమినేట్ చేయొచ్చు. అన్నిటి మనకి ఏమొచ్చింది, దట్ వచ్చింది కాబట్టి. సో ఆబ్వియస్ గా మనకి దట్ రాకపోతే ఏం రావాలి, ఇఫ్ గానీ లేదంటే వెదర్ గానీ రావచ్చు అండి. ఏం రావచ్చు మనకి, ఇఫ్ గానీ లేదంటే వెదర్. ఇఫ్ వెదర్ మనకి ఎప్పుడు వస్తాయంటే అవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అయితే. ఏమైతే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనకి మీనింగ్ ఏమవుతుంది, ఆన్సర్ అనేది ఎస్ గానీ నో గానీ అయితే వాటిని ఏమంటాం మనం, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. రైట్. సపోజ్ ఈ క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి. రైట్. డిడ్ యూ ఫైండ్ ద రింగ్ ఎనీవేర్ అన్నప్పుడు ఆ గార్డెనర్ యొక్క రెస్పాన్స్ ఏమై ఉంటుంది, అయితే వాడికి తెలిస్తే ఏమంటాడు, ఎస్ అంటాడు, తెలియకపోతే ఏమంటాడు, నో. ఈ విధంగా నో అంటాడు. ఈ విధంగా మనకి ఎస్ గానీ నో గానీ ఆన్సర్స్ గా వస్తే వాటిని ఏమంటాం మనం, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. రైట్. అలాంటి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ వస్తే మనకి ఇక్కడ కంజంక్షన్ ఏం రావాలి, సో ఇఫ్ గానీ వెదర్ రావాలి. ఏం రాకూడదు, దట్ రాకూడదు అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే చూడండి, ఇక్కడ ఇఫ్ వచ్చింది, వెదర్ వచ్చింది, బట్ ఇఫ్ వెదర్ తో పాటు ఏమొచ్చాయి, దట్ వచ్చాయి. దట్ రాకూడదు, ఓన్లీ ఇఫ్ గానీ వెదర్ గానీ రావాలి. ఇప్పుడు ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయితే. మరి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కాకుండా మనకి ఇంకే క్వశ్చన్స్ ఉంటాయి, మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. రైట్. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే మనకి ఏంటి, సో ఎప్పుడైనా మనకి అందులో వెన్ గానీ, వేర్ గానీ, వై గానీ, హౌ గానీ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని ఏమంటాం మనం, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం. రైట్. మరి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి, సో అప్పుడు దట్ రాకూడదు, ఆబ్వియస్ గా క్వశ్చన్ కాబట్టి దట్ రాకూడదు. సో దాంతో పాటు ఇఫ్ వెదర్ కూడా రాకూడదు. అప్పుడు ఏం రావాలంటే డబ్ల్యూహెచ్ వర్డ్సే వస్తాయండి. ఏమొస్తాయి మనకి, డబ్ల్యూహెచ్ వర్డ్సే వస్తాయి. అంటే క్వశ్చన్ లో మనకి వై ఉందనుకోండి, ఆన్సర్ లో కూడా మనకి వై ఉంటుంది. క్వశ్చన్ లో హౌ ఉందనుకోండి, ఆన్సర్ లో కూడా హౌవే ఉంటుంది. క్వశ్చన్ లో మనకి వేర్ ఉందనుకోండి, ఆన్సర్ లో కూడా మనకి వేరే ఉంటుంది. అప్పుడు సో అది మనకి రావాలి. ఓకే. సో క్వశ్చన్ లో మనకి అవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అయితే మనకి ఇండైరెక్ట్ స్పీచ్ మనకి ఏమొస్తాయి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ వస్తాయి. కాబట్టి ఈ లాజిక్ గుర్తుపెట్టుకున్నాడు. ఈ సింపుల్ లాజిక్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసేయచ్చు అండి. ఓకేనా. వీటన్నింటిలో దట్ ఉంది కాబట్టి వీటిని ఎలిమినేట్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి. సో ఫర్ దిస్ question our answer is what, option D. Now let us go for the next question. Okay, let us answer question number 8. So question number 8 ఏముందో చూడండి. ఇక్కడ మనకి అనిత said I bought a phone yesterday. సో మనకి ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉందండి. అగైన్ సో దీన్ని ఏం చేయాలి, మనం ఇండైరెక్ట్ స్పీచ్ చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ I bought a phone అంటున్నామంటే మనకి ఏమొస్తుంది, మనకి ఇది అసర్టివ్ స్టేట్మెంట్ అండి. మనకి ఏంటి, అసర్టివ్ స్టేట్మెంట్. సో మనకి అన్నిట్లో ఈజీ మనకి ఏంటి, అసర్టివ్ స్టేట్మెంటే కదా, దీన్ని మనం ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు. రైట్. మనకి ఏమొచ్చింది, సెడ్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, సెడ్ దట్ రావాలి. సో ఆప్షన్ లో మనకి అన్నిట్లో సెడ్ దట్ ఉందో చూడండి, మనకి సెడ్ వచ్చింది, ఇక్కడ సెడ్ దట్ వచ్చింది, ఇక్కడ మనకి ఏమొచ్చింది, సెడ్ వచ్చింది, సెడ్. కాబట్టి ఒకే ఒక పాసిబిలిటీ ఉంది, సెడ్ దట్. సో అది సో చూద్దాం అది మనకి. సో ఇంకా ఇంకో పాయింట్ కూడా చూద్దాం. ఏంటంటే సెడ్ దట్ ఐ బాడ్ అంటున్నాం కదా, ఐ ఏమైపోతారు ఇక్కడ మనకి, అనిత. అనిత అంటే ఎవరికి, సో రైట్, సో ఉమెన్ కాబట్టి మనకి ఏమొస్తుంది, షీ. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, మనకి బాడ్. సో మనకి బాడ్ ఇందులో ఉంది, మనకి పాస్ట్ టెన్స్ లో ఉంది. రైట్. గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్ స్పీచ్. ఓకే. సో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కి మార్చేటప్పుడు మనకి ఏమొస్తుందంటే అక్కడ మనకి బ్యాక్ షిఫ్ట్ వస్తుందండి. ఏమొస్తుంది మనకి, బ్యాక్ షిఫ్ట్ అంటాం. సో మనకి ఎప్పుడైనా సరే రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ లో ఉంటే, ఇక్కడ సెడ్ మనకి ఏంటి, రిపోర్టింగ్ వర్బ్. ఎందులో ఉంది, మనకి V2 లో ఉందని. ఎందులో ఉంది, V2. ఎప్పుడైనా మనకి రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ లో ఉంటే సో అక్కడ మనకి ఏముంటుంది, బ్యాక్ షిఫ్ట్. బ్యాక్ షిఫ్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ప్రెజెంట్ టెన్స్ అన్ని ఏమైపోతాయి, మనకి పాస్ట్ టెన్స్ అయిపోతాయి. పాస్ట్ టెన్స్ అన్ని ఏమైపోతాయి, మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతాయండి. దాన్ని ఏమంటామంటే మనం బ్యాక్ షిఫ్ట్ అంటాం. కాబట్టి మనకి ఏమొచ్చింది, బాట్ వచ్చింది కదా, బాట్ మనకి ఏంటి, బై బాట్ బాట్, అంతేనా, బై బాట్ బాట్. కాబట్టి మనకి ఎదులో ఉంది, మనకి ఇది పాస్ట్ లో ఉందండి. పాస్ట్ మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ వెళ్ళిపోవాలి అంటే అది దాన్ని ఏమంటాం మనం, బ్యాక్ షిఫ్ట్ అంటాం. కాబట్టి సో మనకి ఆప్షన్ లో మనకి ఏముండాలి, పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. అది ఉందో లేదో చూద్దాం. రైట్. మనకి ఏమొచ్చింది ఇక్కడ, షీ హ్యాడ్ బాట్ పాస్ట్ పర్ఫెక్టే. ఓకే. సో షీ హ్యాడ్ బాట్ పాస్ట్ పర్ఫెక్టే, షీ హ్యాస్ బాట్. మనకి ఇక్కడ హ్యాస్ బాట్ వచ్చింది కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాకూడదండి, పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. ఎందుకంటే పాస్ట్ టెన్స్ వెనక్కి వెళ్తే ఏమైంది, మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. కాబట్టి సో ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇది కూడా మనకి ఏంటి, హ్యాస్ బాట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. కాబట్టి ఈ రెండు మనం స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ రిమైన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో రిమైనింగ్ అన్ని ఏమన్నా ఇక్కడ, అమిత షెడ్ షీ హ్యాడ్ బాట్ ఏ ఫోన్ ద డే బిఫోర్. ఎస్టర్డే ఏమైపోవాలి, మనకి ద డే బిఫోర్ అయిపోవాలండి. సో రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. ఒకే ఒక డిఫరెన్స్ మనకి ఏముందంటే ఇక్కడ కంజంక్షన్ దట్ ఉంది, ఇక్కడ కంజంక్షన్ దట్ లేదు. కాబట్టి సో ఏం తీసుకుంటారు ఆన్సర్ గా, కంజంక్షన్ ఉన్నదాన్ని ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకే. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనకి అనిత సెడ్ దట్ షీ హ్యాడ్ బాట్ ఏ ఫోన్ ద డే బిఫోర్. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఇక్కడ ఒక కంజంక్షన్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ గా తీసుకుంటున్నామండి. ఓకేనా. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే. నౌ let us go for the next question. Let us answer question number 9. Okay, ఏముందో చూడండి ఇక్కడ మనకి, మదర్ సెడ్ లై డౌన్ అర్జున్.
లై డౌన్ అర్జున్ కదా. ఇక మనకి ఇది ఎందులో ఉంది మనకి ఇది, సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, సో కోట్స్ ఉంది. సో అది కాకుండా మనకి ఇక్కడ సో ఈసారి మనకి ఏముంది, ఒకటి మనం ఏం చూసామంటే క్వశ్చన్ చూసాము, ఇంటర్గేటివ్ చూసాము, ఇంకోటి ఏం చూసాం మనం, సో ఎయిత్ క్వశ్చన్ ఏం చూసాం మనం, సో అది మనకి అసెప్టివ్ స్టేట్మెంట్ చూసాం, నార్మల్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఇది ఏంటంటే సో ఇంపరేటివ్ అండి, మనకి ఏంటి ఇంపరేటివ్. నార్మల్గా మనకి ఇంపరేటివ్ అంటే ఏమొస్తుంది మనకి, సో ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ రిక్వెస్ట్లు కానీ ఓకేనా, వీటిని ఏమంటాం మనం ఇంపరేటివ్ స్టేట్మెంట్స్. ఇలాంటి ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి అనుకోండి రైట్. ఇంపరేటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమొస్తుందంటే మనకి సో రైట్ 2+V1 వస్తుందండి. ఏమొస్తుంది మనకి 2+V1, ఇది అబ్జర్వ్ చేయండి రైట్. మనకి ఇది ఇంపరేటివ్ ఎలా చెప్తున్నాం మనం, ఎప్పుడైతే మనకి వెర్బ్ తో స్టార్ట్ అవుతుందో, ఒక సెంటెన్స్ అనేది మనకి సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్ గా వెర్బ్ తో స్టార్ట్ అయితే దాన్ని ఏమంటాం మనం ఇంపరేటివ్ అంటామండి. సో క్లోజ్ ద డోర్ అదేమవుతుంది ఇంపరేటివ్, ఎందుకంటే క్లోజ్ అనేది మనకి ఏంటి వర్బ్, డైరెక్ట్ గా వెర్బ్ తో స్టార్ట్ అయితే మనకి ఏమవుతుందంటే మనకి ఇది ఇంపరేటివ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి లై డౌన్ అర్జున్ అన్నప్పుడు మనకి ఏంటి ఇంపరేటివ్ స్టేట్మెంట్. ఇది ఇంపరేటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి 2+V1 రావాలి. కాబట్టి ఆప్షన్ లో అది చూద్దాం రైట్. ఆప్షన్ మనకి ఏమొచ్చు ఇక్కడ, మదర్ టోల్డ్ లై డౌన్ అర్జున్ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది ఓన్లీ V1 వచ్చింది, కానీ మనకి ఏం రావాలి 2+V1 రావాలి. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి మదర్ టోల్డ్ అర్జున్ ఫర్ లయింగ్ డౌన్, మనకి ఏమొచ్చింది మనకి ఫర్ వచ్చింది, ఫర్ రాకూడదు, మనకి ఏం రావాలి 2 రావాలి. కాబట్టి ఇది ఎర్రర్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది మదర్ ఆస్క్డ్ అర్జున్ టు లై డౌన్, పాసిబిలిటీ ఉందా లేదా, కాబట్టి ఇక్కడ 2 లై డౌన్ వచ్చింది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది చూడండి, మనకి మదర్ ఆస్క్డ్ అర్జున్ టు బి లైట్ డౌన్, మనకి టు బి రాకూడదండి. జస్ట్ మనకి టు బి ఎప్పుడైపోతుంది మనకి ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కాదుగా ఇది మనకి ఏంటిది, సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి డోంట్ గో ఫర్ దిస్ వన్. టు బి ప్లస్ V3 ఎప్పుడు వస్తుందంటే ప్యాసివ్ వాయిస్ లో వస్తుందండి, కానీ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేటప్పుడు మనకి టు బి రాకూడదు, జస్ట్ ఏం రావాలి 2+V1 దట్స్ ఇట్. కాబట్టి 2 లై డౌన్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవాలి ఇక్కడ మనకి ఆప్షన్ సి ని ఆన్సర్ గా తీసుకోవాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. Now let us go for the next question. Okay, 10 to 12 questions ఉన్నాయండి. ఫస్ట్ మనకి డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయి. ఓకే, ఇన్ దీస్ క్వశ్చన్స్ a sentence has been given in active or passive voice. Out of the 4 alternatives suggested below, select the one which best expresses the same sentence in passive or active voice. అంటే ఇక్కడ మనకి ఏమడిగారంటే మనకి సో వాయిస్ క్వశ్చన్స్ అండి, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ క్వశ్చన్స్. లెట్ us ఆన్సర్ దీస్. ఓకే, సో ఫస్ట్ మనకి ఏముందో చూడండి, ఇక్కడ మనకి హేట్ ద 7 deadly sins. మనకి డెడ్లీ అంటే ఏమొస్తుందంటే మనకి డేంజరస్ వస్తుందండి, సిన్స్ అంటే పాపాలు. సో ఈ పాపాలు ఏం చేయాలంటే మనకి హేట్ చేయాలి, ఈ పాపాలు మనం ఏం చేయాలి హేట్ చేయాలి, వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదు అంటున్నారు రైట్. సో మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే మనకి ఇది సో యాక్టివ్ వాయిస్ లో ఉందని తెలియాలి. ఎందుకు ఎక్కడ కూడా మనకి ఏం లేదంటే బీ ఫార్మ్ ప్లస్ V3 లేదండి. సో ఏంటది మనకి బీ ఫార్మ్ ప్లస్ V3, మనకి బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటేనే ఏమవుతుందంటే ప్యాసివ్ వాయిస్ అవుతుందండి. బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటేనే ఆల్వేస్ మనకి ప్యాసివ్ వాయిస్ అంటే ఖచ్చితంగా ఏం ఉండాలి అక్కడ మనకి బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండాలి. కానీ ఎక్కడ కూడా మనకి బీ ఫార్మ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఆబ్వియస్ గా ఇది యాక్టివ్ వాయిస్. సో అది కూడా మనకి యాక్టివ్ వాయిస్ లో కూడా మనకి స్పెషాలిటీ ఏంటంటే దేంతో స్టార్ట్ అయింది, డైరెక్ట్ గా హేట్, డైరెక్ట్ గా వెర్బ్ తో స్టార్ట్ అయిందండి. సో హేట్ ద 7 deadly sins, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ గా మనకి వెర్బ్ తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇంపరేటివ్ అంటామండి. ఏమంటాం మనం ఇంపరేటివ్. సో ఇంపరేటివ్ అంటే ఏం కావచ్చు మనకి, సో చెప్పుకున్నాం కదా ఇంతకు ముందే, ఆర్డర్స్ కావచ్చు, కమాండ్స్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, అడ్వైస్ కావచ్చు, ఇవేవైనా కావచ్చు, వాటిని ఏమంటాం మనం ఇంపరేటివ్. గుర్తుపెట్టుకోండి, మనకి ఇంపరేటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్ గా కన్వర్ట్ చేయాలంటే మనకు కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి రైట్. ఆ పాసిబిలిటీ చెప్తాను చూడండి. అందులో ఫస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే లెట్ తీసుకోవచ్చు అండి. ఓకేనా, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ బి ప్లస్ సో V3, ఇది ఒక పాసిబిలిటీ అండి. ఏం తీసుకోవచ్చు మనం, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, క్లోజ్ ద డోర్ అన్నాం అనుకోండి, క్లోజ్ ద డోర్, అప్పుడు ఏమైంది మనకి లెట్ ద డోర్ బి క్లోజ్డ్, క్లోజ్ ద డోర్ అని చెప్పేది మనం ఏం చెప్పొచ్చు, లెట్ ద డోర్ ఆబ్జెక్ట్ కదా, లెట్ ద డోర్ బి క్లోజ్డ్ అలా చెప్పొచ్చు. అది ఒక పాసిబిలిటీ అండి. అది కాకుండా ప్లీజ్ క్లోజ్ ద డోర్ అన్నాం అనుకోండి, ఏమన్నాను నేను ప్లీజ్ క్లోజ్ ద డోర్, అప్పుడు దాన్ని ఏం చేయొచ్చు అంటే ఇలా తీసుకోవచ్చు అండి, యు ఆర్ రిక్వెస్టెడ్. ఓకే, యు ఆర్ రిక్వెస్టెడ్ 2+V1. సో ఇప్పుడు ఏమవుతుంది ప్లీజ్ క్లోజ్ ద డోర్ అన్నప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, యు ఆర్ రిక్వెస్టెడ్ టు క్లోజ్ ద డోర్. ఓకేనా, యు ఆర్ రిక్వెస్టెడ్ టు క్లోజ్ ద డోర్, ఈ విధంగా రైట్. సో ఆ విధంగా లేదంటే అడ్వైజ్ ఇచ్చామనుకోండి రైట్, యు ఆర్ అడ్వైజ్డ్ టు క్లోజ్ ద డోర్, యు ఆర్ అడ్వైజ్డ్ టు క్లోజ్ ద, లేదంటే ఆర్డర్ అనుకోండి, యు ఆర్ ఆర్డర్డ్ టు క్లోజ్ ద డోర్. ఇది మనకి ఇంకో పాసిబిలిటీ రైట్. ఫస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటి లెట్ తో చెప్పొచ్చు, సెకండ్ పాసిబిలిటీ మనకి ఏంటి యూ తో చెప్పొచ్చు, థర్డ్ పాసిబిలిటీ మనకి ఏమొస్తుందంటే డైరెక్ట్ గా మనకి ఏమొస్తుందంటే ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది, ఆబ్జెక్ట్ ప్లస్ షుడ్. ఓకేనా, షుడ్ ప్లస్ బి ప్లస్ V3.
మనకి ఏమొచ్చి మనకి డైరెక్ట్గా ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిపోతుంది డైరెక్ట్గా. మనకి ఏమొచ్చి మనకి షుడ్ ప్లస్ బి ప్లస్ వి3. సో ఈ 3 పాసిబిలిటీస్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ మనకి దేని బేస్ ఉందంటే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ కాదు, సెకండ్ కాన్సెప్ట్ కాదు, మనకి ఏంటంటే థర్డ్ కాన్సెప్ట్ బేస్ ఉందండి. రైట్, సో ఎందుకంటే చూడండి మనకి ఏముంది కూడా అన్నింటిలో మనకి దేంతో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. రైట్, హేట్ వెర్బ్ కదా, హేట్ వెర్బ్ ద 7 డెడ్లీ సిన్స్ ఆబ్జెక్ట్, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో అన్నింటిలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ద 7 డెడ్లీ సిన్స్, ద 7 డెడ్లీ సిన్స్, ద 7 డెడ్లీ సిన్స్, ద 7 డెడ్లీ సిన్స్ అన్ని దేంతో స్టార్ట్ అవుతున్నాయి, డైరెక్ట్గా ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతున్నాయి. డైరెక్ట్గా ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే అక్కడ మనకి నెక్స్ట్ ఏం రావాలి, షుడ్ బి ప్లస్ వి3 రావాలి. షుడ్ బి ప్లస్ వి3 రావాలి కాబట్టి మనకి ఎక్కడ ఉందో చూడండి, మనకి ఇక్కడ షుడ్ బి ఉందా, లేదు కాబట్టి ఎలిమినేటెడ్. మనకి ఏమొచ్చింది, షుడ్ బి ప్లస్ వి3. మనకి ఏమొచ్చింది, షుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. మనకి ఏం రావాలి, షుడ్ బి రావాలి. రైట్, మనకి ఏమొచ్చింది, బి హేటెడ్, మనకి షుడ్ లేదు కాబట్టి ఎలిమినేట్ చేయండి. రైట్, కాబట్టి షుడ్ బి ప్లస్ వి3 ఎక్కడ ఉందంటే సో సెకండ్ స్టేట్మెంట్ అంటే బి స్టేట్మెంట్ లోనే ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ బి. అప్పుడు ఏమైంది, ద 7 డెడ్లీ సిన్స్ షుడ్ బి హేటెడ్, ద 7 deadly sins should be hated. So for this question our answer is what, option B. So ఈ కాన్సెప్ట్స్ మీకు గుర్తున్నాయి. సో ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి, 3 పాసిబిలిటీస్. రైట్, సో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వి3 ఒకటి, యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ ఆర్డర్డ్, యు ఆర్ సో ఇంకేం చెప్పొచ్చు మనకి, సో అడ్వైజ్డ్ ప్లస్ 2 ప్లస్ వి1 అది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ వి3 ఇది థర్డ్ పాసిబిలిటీ. ఈ 3 పాసిబిలిటీస్ కూడా మీకు గుర్తుండాలండి. ఓకేనా, నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లెట్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సో 11. సో ఇక్కడ మనకి ఏముందో చూడండి, అగైన్ డూ ఇట్ ఫర్ మీ కైండ్లీ. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, డూ ఇట్ ఫర్ మీ కైండ్లీ. అగైన్ ఇది కూడా మనకి ఏంటంటే ఇంపరేటివ్ స్టేట్మెంట్ అండి. ఇది మనకి ఏంటి, ఇంపరేటివ్ స్టేట్మెంట్. ఇది ఇంపరేటివ్ స్టేట్మెంట్ కదా, ఎలా చెప్తాను ఇంపరేటివ్ స్టేట్మెంట్ మనకి, సో డైరెక్ట్ గా వెర్బ్ తో స్టార్ట్ అయిందండి. డైరెక్ట్ గా వెర్బ్ తో స్టార్ట్ అయితే మనం ఏమంటాము, ఇంపరేటివ్ స్టేట్మెంట్ అంటాం, అంతే కదా. ఇది ఇంపరేటివ్ స్టేట్మెంట్. మరి ఇది రిక్వెస్ట్, ఆర్డరా, కమాండా. సో ఈ క్లియర్ గా మనకి ఏం కనిపిస్తుంది, మనకి కైండ్లీ కనిపిస్తుంది. మనకి ప్లీజ్ కానీ కైండ్లీ కానీ కనిపించింది అనుకో, ఇదేమవుతుంది మనకి రిక్వెస్ట్. రిక్వెస్ట్ కాబట్టి మనకి ఎలా రావచ్చు, మనకి ఏ స్ట్రక్చర్ రావచ్చు, యు ఆర్ రిక్వెస్టెడ్. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఇంతకు ముందు క్వశ్చన్ మనకి క్వశ్చన్ నెంబర్ 10 లో చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఏం చెప్పొచ్చు, యు ఆర్ రిక్వెస్టెడ్ ప్లస్ 2 ప్లస్ వి1 అని తీసుకోవచ్చు లేదా. కాబట్టి అలాంటిది ఏమైనా ఉందేమో చూద్దాం. రైట్, సో మనకి యు ఆర్ రిక్వెస్టెడ్ టు డూ ఇట్ ఫర్ మీ, సో సరిపోయిందా లేదా. కాబట్టి డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, మనం ఆన్సర్ ని సి తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. రైట్, లెట్స్ డూ ఇట్ ఫర్ మీనా, ఇది మనకి ఏమైనా ఇదేమైనా మనకి సజెషన్ అయితే మేబీ మనకి ఏం రావచ్చు అంటే లెట్స్ డూ ఇట్ అని రావచ్చు అండి. ఓకేనా, కానీ మనకి సజెషన్ కాదు కాబట్టి డోంట్ గో ఫర్ లెట్స్ డూ ఇట్ ఫర్ మీ. ఇంకా మనకి ఏముంది, యూ షుడ్ డూ ఇట్ ఫర్ మీ. ఇది మనకి కమాండ్ కాదు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ కైండ్లీ ఉందండి. కైండ్లీ అనే వర్డ్ మనకి ఏం చెప్పిద్ది, రిక్వెస్ట్ గురించి చెప్పిద్ది, అంతేగాని ఆర్డర్ గురించి కానీ లేదంటే కమాండ్ గురించి కానీ చెప్పదు కాబట్టి, లేదంటే సజెషన్ గురించి చెప్పదు. రైట్, కైండ్లీ ఉందంటే అది సజెషన్ కాదు, అడ్వైజ్ కాదు, కమాండ్ కాదు, ఆర్డర్ కాదని అది గుర్తుపెట్టుకోండి. అదేమవుతుంది, రిక్వెస్ట్ మాత్రమే అవుతుంది. కాబట్టి రిక్వెస్ట్ మాత్రమే కాబట్టి మనకి ఏం రాకూడదు, షుడ్ రాకూడదు. ఓకేనా, అదేవిధంగా మనకి డైరెక్ట్ గా యూ ఆర్ టు డూ ఇట్ ఫర్ మీ కూడా రాకూడదు. మనకి ఏం రావాలి, జస్ట్ సో యూ ఆర్ రిక్వెస్టెడ్ టు డూ ఇట్ ఫర్ మీ. సో క్లియర్ గా మనకి కైండ్లీ ఉంది కాబట్టి కైండ్లీ కానీ ప్లీజ్ కానీ కనిపిస్తే మనకి ఏమొస్తుంది, మనకి అది రిక్వెస్ట్ కాబట్టి ఆబ్వియస్ గా యూ ఆర్ రిక్వెస్టెడ్ టు డూ ఇట్ ఫర్ మీ. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, నౌ లెట్ us go for the next question. ఓకే, మనకి ఏమొచ్చింది, మనకి చూడండి 12th one. షీ వాజ్ టు సెల్ ద వాచ్, షీ వాజ్ టు సెల్ ద వాచ్ అన్నప్పుడు మనకి సబ్జెక్ట్ మనకి ఏంటి, సో షీ, వర్బ్ మనకి ఏంటి వాజ్ టు, సో వాజ్ టు సెల్ వర్బ్ అది. నెక్స్ట్ మనకి ఏమొచ్చు, మనకి ఆబ్జెక్ట్ మనకి ఏంటి ద వాచ్. కాబట్టి సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ చేయాలి, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయాలి, వెర్బ్ ని బీ ఫార్మ్ ప్లస్ వి3 మార్చాలి. బీ ఫార్మ్ ప్లస్ వి3 మార్చాలంటే అక్కడ మీకు ఏమొచ్చింది, 2 ప్లస్ ఏమొచ్చింది వి1. 2 ప్లస్ వి1 మనకి యాక్టివ్ వాయిస్ లో ఉంటే అది ప్యాసివ్ వాయిస్ లో మనకి ఎలా మారిపోద్ది, టు బి ప్లస్ వి3 గా మారిపోద్ది. ఎలా మారిపోద్ది, టు బి ప్లస్ వి3. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్, మనకి యాక్టివ్ వాయిస్ లో 2 ప్లస్ వి1 ఉంటే ప్యాసివ్ వాయిస్ మనకి ఎలా మారిపోద్ది, అది మనకి 2 ప్లస్ బి ప్లస్ వి3 గా మారిపోద్ది. అలా మనకి ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, ఇక్కడ ఏముంది, టు బి సోల్డ్ ఉంది, మనకి ఏమొచ్చింది టు బి సోల్డ్ ఉంది, మనకి ఏమొచ్చింది టు సోల్డ్ రాదండి, మనకి ఏం రావాలి, టు బి సోల్డ్ రావాలి. కాబట్టి సి ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఏమొచ్చింది, టు బి సోల్డ్. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, మనకి ద వాచ్ టు బి సోల్డ్ అంటామా. సో అప్పుడు టు బి సోల్డ్ అన్నప్పుడు ఏం మిస్ అవుతుంది, ఇక్కడ మనకి వాజ్ మిస్ అవుతుందండి. వాజ్ మనకి ఏం రావాలంటే టైం చెప్పిద్ది, వాజ్ మనకి ఏం చెప్పిద్ది, టైం చెప్పిద్ది. ఏ టైం మనకి పాస్ట్. మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా టైం చేంజ్ చేయకూడదండి. ఓకేనా, సో మనకి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు మనం ఏం చేయొచ్చు, టైం చేంజ్ చేయొచ్చు. ప్రెజెంట్ ని పాస్ట్ చేయొచ్చు, పాస్ట్ ని పాస్ట్ పర్ఫెక్ట్ చేయొచ్చు. కానీ వాయిస్ లో మనం ఏం చేయకూడదు, టైం మార్చకూడదు. ప్రెజెంట్ ఉంటే ప్రెజెంటే, పాస్ట్ ఉంటే పాస్ట్. కాబట్టి ఇక్కడ మనకి పాస్ట్ ఉంది కాబట్టి పాస్టే ఉండాలి, టైం మార్చకూడదు కాబట్టి ఈ బీ ఫామ్ కూడా మారకూడదు, యాజ్ టీజ్ గా రావాలి. రైట్, సో యాజ్ టీజ్ గా రావాలి కాబట్టి ఏం మిస్ అయింది, మనకి ఇక్కడ వజ్ లేదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేయండి. ఓకే, ఇప్పటికి ఏమొచ్చింది, వజ్ వచ్చింది. ఇప్పటికి ఏమొచ్చింది, హ్యాడ్. సో మనకి హ్యాడ్ వస్తుందా, వజ్ వస్తుందా, ఆబ్వియస్ గా టైం మారకూడదు కాబట్టి ఇక్కడ వజ్ వస్తే ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, వజే రావాలి కాబట్టి హ్యాడ్ కూడా రావాలి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ బి. అప్పుడు ఏమైందంటే ద వాచ్ was to be sold by her. So answer ఏమవుతుందంటే ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 our answer is what, ఆప్షన్ బి.
Now let us go for the next question. Okay, let us answer question number 13 to 14. మనకి డైరెక్షన్స్ చూద్దాం. మన ఫస్ట్ ఏమున్నాయో, రైట్? ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సమ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మే హ్యావ్ ఎర్రర్స్. ఓకే, ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ ఎన్ ఎర్రర్ అండ్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్. ఇఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్ సెలెక్ట్ నో ఎర్రర్. అంటే మనకి ఏమడిగాడంటే స్పాటింగ్ ఎర్రర్స్ అడిగాడండి. ఏమడిగాడు మనకి? స్పాటింగ్ ఎర్రర్స్. లెట్ us do that, రైట్? ఈ స్టేట్మెంట్ లో మనకి ఎర్రర్ ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో మనకి ఏముందో, ద taxes to be paid are still supposed to be calculated by the authorities based on how much the sale price of companies unlisted so share exceeds than its fair market value. ఇది మనకి స్ట్రైట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఎందుకంటే ఒక ప్లేస్ లో మనకి ఏం కనిపిస్తుందంటే రిడెండెన్సీ కనిపిస్తుందండి, రైట్? సో అది మనకి ఆన్సర్ తర్వాత చూద్దాం. ఆన్సర్ కంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఆన్సర్ ఈజీనే, ఆన్సర్ పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే డైరెక్ట్ గా క్లియర్ గా కనిపిస్తుంది. రైట్? ఆన్సర్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి ఫస్ట్ మనకి ఏమంటాం, మనకి ద టాక్సెస్ టు బి పెయిడ్. మనకి మీనింగ్ ఏంటంటే ఇంకా పే చేయాల్సిన ట్యాక్సెస్, వాటిని ఏమంటామంటే టాక్సెస్ టు బి పెయిడ్ అంటామండి. మనకి ఇదంతా సబ్జెక్ట్. ఓకే, ట్యాక్సెస్ టు బి పెయిడ్ అన్నప్పుడు మీకు మీనింగ్ ఏమవుతుంది? సో పే చేయాల్సిన ట్యాక్సెస్, ఇంకా పే చేయాల్సిన ట్యాక్సెస్, ఇదంతా మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుందండి. ఓకేనా? సో ఆర్ స్టిల్ సపోజ్ టు ప్లస్ బి. సో ఇక్కడ మనకి వచ్చింది టు బి క్యాలిక్యులేటెడ్. సో ప్యాసివ్ వాయిస్, క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. ఓకేనా? సో పెయిడ్ చేయాల్సి వచ్చింది, సో పే చేయాల్సి ఉంది, క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, బై ద అథారిటీస్ బేస్డ్ ఆన్. మనకి బై వచ్చింది కాబట్టి మనకి ఏ వాయిస్? మనకి ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ కాబట్టి మనకి ఏమొచ్చింది? టు బి క్యాలిక్యులేటెడ్. అర్థమైందా? ప్యాసివ్ వాయిస్ కాబట్టి మనకి ఏమొచ్చింది? టు బి క్యాలిక్యులేటెడ్. అంటే 2 ప్లస్ బి ప్లస్ V3, బి ఫార్మ్ ప్లస్ V3 ఎందులో వస్తుంది? మనకి ప్యాసివ్ వాయిస్. సరిపోయిందా? బేస్డ్ ఆన్, మనకి బేస్ ఇద్దరు ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే ఆన్ వస్తుంది. రైట్? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? హౌ మచ్ ద సేల్ ప్రైస్ ఆఫ్ ఎ కంపెనీస్ అన్లిస్టెడ్ షేర్ ఎక్సీడ్స్ దెన్. ఇక్కడ మనకి సో ఎర్రర్ ఉందండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? మనకి ఎర్రర్. ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే మనం సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్ అంటామండి. ఏమంటాం మనం? సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే రిడెండెన్సీ అనొచ్చండి. రిడెండెన్సీ అంటే అవసరం లేని చోట, రైట్, వర్డ్స్ ఎక్కువ యూజ్ చేయడం ఏమంటామంటే రిడెండెన్సీ అంటామండి. అవసరం లేని చోట ఎక్కువ వర్డ్స్ యూజ్ చేయడం ఏమంటాం మనం? రిడెండెన్సీ అంటాం, లేదంటే సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైట్? ఇలా ఉందనుకోండి. సో షీ కేమ్ బ్యాక్. ఓకే, షీ కేమ్ బ్యాక్ అనొచ్చు, అనకూడదా? అనొచ్చండి. షీ కేమ్ బ్యాక్ అనొచ్చు. రైట్? ఇప్పుడు దీన్ని ఇంకోలా రాస్తాను. రైట్? ఏమంటున్నా అంటే షీ రిటర్న్డ్ బ్యాక్ అంటున్నానండి. ఏమంటున్నాను నేను? షీ రిటర్న్డ్ బ్యాక్. ఇది కరెక్టేనా? ఇది మనకి కరెక్ట్ కాదండి. ఎందుకంటే షీ కేమ్ బ్యాక్ అని చెప్పి కేమ్ తో మనం బ్యాక్ యూజ్ చేయొచ్చండి. మరి కేమ్ బ్యాక్ ని ఏమంటాం మనం? రిటర్న్ అంటాం. కేమ్ బ్యాక్ ని ఏమంటాం? రిటర్న్ అంటాం. మరి కేమ్ బ్యాక్ ని రిటర్న్ అన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బ్యాక్ అనొచ్చా? ఇంకోసారి మళ్ళీ బ్యాక్ అనకూడదు. అప్పుడు ఏమైపోద్ది? షీ కేమ్ బ్యాక్ అయిపోద్ది. అలా అనకూడదు. జస్ట్ షీ రిటర్న్, దట్స్ ఇట్. అంటే షీ కేమ్ బ్యాక్ అనాలి, లేదంటే షీ రిటర్న్ అనాలి. అంతేగాని షీ రిటర్న్ బ్యాక్ అనకూడదండి. అలా రిటర్న్ బ్యాక్ అంటే ఏమైపోద్ది? ఎక్స్ట్రా అయిపోద్ది. అలాంటి ఎక్స్ట్రా ఉంటే దాన్ని ఏమంటామంటే సూపర్ ఫ్లూయస్ అంటాం, లేదంటే ఏమంటాము? రిడెండెన్సీ అంటాం. ఇక్కడ కూడా మనకి ఏం రావాలి? మనకి మోర్ దెన్ అని చెప్తాం అనుకో. రైట్? నార్మల్గా ఏం చెప్పొచ్చు మనం? మోర్ దెన్. ఓకే, సో మోర్ దెన్ అండాన్ని మనం ఏమంటాం? ఎక్సీడ్స్ అంటామని. మోర్ దెన్ అండాన్ని ఏమంటాం మనం? ఎక్సీడ్. ఎక్సీడ్ అంటే మనకి ఏంటి? గ్రేటర్. ఎక్సీడ్ అంటే మనకి ఏంటి? గ్రేటర్. కాబట్టి ఆల్రెడీ మనకి ఎక్సీడ్ లోనే మోర్ దాన్ ఉంది కాబట్టి ఇంకోసారి మనకి ఏం రాకూడదు? దాన్ రాకూడదు. దట్ ఈస్ ద లాజిక్. ఓకేనా? సో మనకి ఎక్సీడ్ అంటేనే మనకి ఏమొచ్చింది? మోర్ దాన్ వచ్చింది కాబట్టి ఇంకోసారి మళ్ళీ దాన్ రాకూడదు. మోర్ దాన్ అయిపోద్ది. సో ఆ కాన్సెప్ట్ ఏమంటాం మనం? సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్ అంటే రిడెండెన్సీ అంటాం. కాబట్టి మనకి ఏం తీసేయాలి? దాన్ అనే వర్డ్ ని తీసేయాలి. అప్పుడు మనకి ఏ పార్ట్ లో మనకి ఎర్రర్ ఉన్నట్టు? మనకి పార్ట్ సి లో మనకి ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. ఓకే, 14th. రైట్? సో 14th క్వశ్చన్ ఏముందో చూడండి. ఇక్కడ మనకి సెకండ్ మనకి సేమ్ మనకి స్పాటింగ్ ఎర్రర్సే కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ చేద్దాం. ఓకే, మనకి ఏముందో చూడండి. ఇన్ అక్టోబర్ 1940 గాంధీ అబాండనింగ్ హిస్ ఒరిజినల్ స్టాండ్ డిసైడెడ్ టు లాంచ్ లిమిటెడ్ సివిల్ డిజోబీడియన్స్ campaign in which leading advocates of Indian independence were selected to participate one by one. ఇక్కడ మనకి సో ఫస్ట్ రీడింగ్ లో మనకి ఎటువంటి ఎర్రర్ కనిపించలేదు కదా. అప్పుడు ఏం చేద్దామంటే సో ప్రతి పార్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ మనకి ఏమవుతుంది కూడా? ఇన్ అక్టోబర్ 1940 మనకి ఇది యాడ్వర్బ్. ఎప్పుడు జరిగింది ఇదంతా? 1940 అక్టోబర్ లో జరిగింది. యాడ్వర్బ్ కాబట్టి నో ఎర్రర్. నెక్స్ట్ మనకి ఏమవుతుంది కూడా? గాంధీ గారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? గాంధీ గారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఏం చేశారంట? అబాండింగ్ హిస్ ఒరిజినల్ స్టాండ్. ఆయన ఒరిజినల్ గా ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ వదిలేశారంట. అబాండెంట్ మీనింగ్ మనకి ఏంటి? లీవ్. అబాండెంట్ మీనింగ్ ఏంటి? లీవ్. ఒరిజినల్ గా ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ వదిలేశారంట. వదిలేసి ఏం చేశారు? డిసైడ్ చేశారు. డిసైడెడ్ టు. సో నార్మల్ గా డిసైడెడ్ తర్వాత ఏమొస్తుంది? 2 + V1 రావాలి. రైట్? టు లాంచ్ 2 + V1 వచ్చింది కదా. టు లాంచ్ లిమిటెడ్ సివిల్ డిజోబీడియన్స్ క్యాంపెయిన్. ఇక్కడ మనకి ప్రాబ్లం ఉందండి. ఎందుకు ప్రాబ్లం ఉందంటే లాంచ్ అంటున్నాం కదా, మనకి వెర్బ్ కదా. వెర్బ్ తో మనకి ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ మనకి ఏమొచ్చింది చూడండి, మనకి లిమిటెడ్ సివిల్ డిజోబీడియన్స్ క్యాంపెయిన్. మనకి ఏమొచ్చిందంటే క్యాంపెయిన్ అనేది మనకి నౌన్ అండి. సో లాంచ్
నౌ లాంచ్ క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్ కి ఇదంతా ఏమవుతుంది మనకి ఒక యాడ్జెక్టివ్ గా పనిచేస్తుందండి. ఈ క్యాంపెయిన్ కి ఇదంతా ఎలా పనిచేస్తుంది, ఒక యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. మనకి ఎర్రర్ ఏంటి, మనకి క్యాంపెయిన్ అనేది మనకి సింగులర్ పురుల సింగులర్ అండి. క్యాంపెయిన్ మనకి ఏంటి, సింగులర్. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి, ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఐ బాట్ ఓకే బ్యూటిఫుల్ కార్, ఐ బాట్ బ్యూటిఫుల్ కార్ అనొచ్చా అనకూడదు, చూడండి ఇక్కడ ఐ బాట్ బ్యూటిఫుల్ కార్ అని ఎప్పుడు మనం అని చెప్పలేమండి. రైట్, మనకి ఏం కావాలి ఇక్కడ, కార్. ఈ కార్ మనకి సింగులర్ అప్పుడు సింగులర్ కాబట్టి ఇది ముందు ఖచ్చితంగా ఏముండాలంటే ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ కార్, లేదంటే ఐ బాట్ వన్ బ్యూటిఫుల్ కార్, ఐ బాట్ సో మెనీ బ్యూటిఫుల్ కార్స్ అలా చెప్పాలి. కానీ ఆర్టికల్ లేకుండా డైరెక్ట్ గా కార్ మనం యూజ్ చేయలేమన్నట్టు. అంటే ఎప్పుడైనా సరే ఒక సింగులర్ నౌన్ వచ్చిందంటే దానికంటే ముందు మనకి ఏముండాలి, ఒక డిటర్మినర్ ఉండాలండి. ఆ డిటర్మినర్ మనకి ఏం కావచ్చు, ఒక న్యూమరల్ కావచ్చు, ఒక పొజిషన్ కావచ్చు, లేదంటే ఒక ఆర్టికల్ కావచ్చు. కానీ ఏ ఆర్టికల్ లేకుండా, ఏ పొజిషన్ లేకుండా, లేదంటే సో ఇంకేదైనా సరే డిటర్మినర్ లేకుండా రాకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక డిటర్మినర్ ఉండాలి. కాబట్టి మనకి ఏం చేయాలంటే లిమిటెడ్ సివిల్ డిజోబీడియన్స్ క్యాంపెయిన్ కదా, ఇది సింగులర్ కాబట్టి మనకి ఏం రావాలి, ఏ రావాలి, ఆర్టికల్ రావాలి. ప్రమద్ది లాంచ్ ఏ లిమిటెడ్ సివిల్ డిజోబీడియన్స్ క్యాంపెయిన్. సో ఎప్పుడు కూడా మనకి సింగులర్ నౌన్ ముందు మనకి ఏం రావాలి, ఏదో ఒక డిటర్మినర్ రావాలి. మోస్ట్ ఆఫ్ ది టైం ఆ డిటర్మినర్ ఏమై ఉంటుంది, ఆర్టికల్ అయి ఉంటుంది. కాబట్టి మనకి ఏం రావాలంటే డిసైడెడ్ టు లాంచ్ ఏ లిమిటెడ్ సివిల్ డిజోబీడియన్స్ క్యాంపెయిన్. సో ఏ పార్ట్ లో మనకి ఎర్రర్ ఉంది, మనకి పార్ట్ బి లో మనకి ఎర్రర్ వచ్చిందండి. పార్ట్ బి లో మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. Now let us go for the next question. Okay, let us answer from question number 15 to 19. మనకి డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద బెస్ట్ ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి, రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే ప్యాసేజ్ చదువుదాము, ప్యాసేజ్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అన్ని ఒకేసారి ఆన్సర్ చేద్దాం. ఓకే, లెట్ us read the passage first. Okay, everyone constantly faces challenges at home, so with our spouse, children and other family members, at work with our peers and bosses. Sometimes life itself becomes a challenge because it throws up so many relationship based and situational challenges. అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తామని చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంట, చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తారట. ఎక్కడ ఫేస్ చేస్తారు, సో రిలేషన్షిప్ లో. అంటే మనకి ఇంట్లో మన సో స్పౌస్ అంటే ఎవరంటే మన పార్ట్నర్ అండి. స్పౌస్ అంటే ఎవరు, మనకి పార్ట్నర్. వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్, వాళ్ళని ఏమంటాము, స్పౌస్ అంటాం. రైట్, సో మన పార్ట్నర్ తో, చిల్డ్రన్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో, అది ఫ్యామిలీలో అయితే. అలా కాకుండా వర్క్ ప్లేస్ లో అయితే మన ఈక్వల్ గా ఉండేవాళ్ళంటే మన పియర్స్ అంటే మన కొలీగ్స్ తో, బాసెస్ తో కూడా మనం ఏం చేస్తాం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంట. ప్రాబ్లమ్స్ కాదు, ఛాలెంజెస్ యాక్చువల్లీ. ఓకే, సమ్ టైమ్స్ లైఫ్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ ఛాలెంజ్. కొన్నిసార్లు లైఫే ఛాలెంజ్ అయిపోద్దండి. ఓకే, సో బికాస్ ఇట్ థ్రోస్ అప్ సో మెనీ రిలేషన్షిప్ బేస్డ్ అండ్ సిచ్యువేషనల్ ఛాలెంజ్. ఎందుకంటే సో చాలా సిచ్యువేషన్ బేస్డ్ ఇంకా రిలేషన్షిప్ బేస్డ్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి లైఫే ఛాలెంజ్ గా అయిపోతుంది. రైట్, నెక్స్ట్ మనం చూద్దాం. బట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ దెమ్ ఆల్ ఈజ్ వన్స్ మైండ్. ఇక్కడ మనకి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో మనకి పెద్ద ఛాలెంజ్ ఏంటంట, సో మైండ్ అంట. సో ఎవరి మైండ్ వాళ్ళకి ఏమవుతుంది, మనకి పెద్ద సో ఛాలెంజ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ మనం చూద్దాం. ఆఫెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వన్స్ మైండ్. ఇక్కడ ఏమంటున్నాం మనకి, సో ఏమంటున్నాం మనం, సో మన మైండే మనకి ప్రాబ్లం అంటున్నాం కదా. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి ఏముంది. రైట్, సో మనం అన్నిటినీ కంట్రోల్ చేయొచ్చు అంట. ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మైండ్. కానీ మన మైండ్ మాత్రం మనం కంట్రోల్ చేసుకోలేమంట. మనం ప్రతి దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అంట, కానీ మైండ్ మాత్రం కంట్రోల్ చేయలేమంట. రైట్, నెక్స్ట్ మనకి ఏముందో చూడండి. సో ద భగవద్గీత, అది కాదు, నెక్స్ట్ మనకి ఏముంది మనకి, రైట్, బీయింగ్ మాస్టర్ ఆఫ్ ద మైండ్ ఇస్ నో లెస్ దాన్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్. మనకి మైండ్ గా మనం కంట్రోల్ చేయగలిగితే మనం వరల్డ్ నే కంట్రోల్ చేసినట్టు ఈక్వల్ అంట. రైట్, మన మైండ్ మనం కంట్రోల్ చేయగలిగితే మన వరల్డ్ నే కంట్రోల్ చేసినంత ఈక్వల్. రైట్, సో నెక్స్ట్ మనకి ఏమో చూడండి ఇక్కడ, ద భగవద్గీత సేస్ అవర్ మైండ్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ అవర్ వర్స్ట్ ఎనిమీ. మన మైండే మనకి ఫ్రెండ్, మన మైండే మనకి ఎనిమీ. ఓకే, ఇఫ్ వీ నో హౌ టు మేనేజ్ అవర్ మైండ్ వీ కెన్ మేనేజ్ అవర్ టైమ్, అవర్ రిలేషన్షిప్స్, అవర్ లైఫ్, ఎవ్రీథింగ్. మన మైండ్ కానీ మేనేజ్ చేయగలిగితే మన టైంని మేనేజ్ చేయొచ్చు, రిలేషన్షిప్స్ మేనేజ్ చేయొచ్చు, మన లైఫ్ ని కూడా మేనేజ్ చేయొచ్చు అండి. రైట్, నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ వేర్ స్పిరిచువాలిటీ కమ్స్ ఇన్. సో ఇలా మేనేజ్ చేయడానికి మనకి ఎవరి రిక్వైర్మెంట్ ఉందంట, స్పిరిచువాలిటీ యొక్క రిక్వైర్మెంట్ ఉందంట. రైట్, సో ఇట్ ఈస్ ద పాత్
టు ఏ మెంటల్లీ డీక్లటర్డ్. నార్మల్గా మనకి డీక్లటర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే రిమూవింగ్ అన్నెసరీ థింగ్స్, దాన్ని ఏమంటాం మనం డీక్లటర్ అంటామండి. సో రిమూవింగ్ అన్నెసరీ థింగ్స్, ఈ అన్నెసరీ థింగ్స్ అవసరం లేని ఐడియాస్ అన్ని మనం డిలీట్ చేయాలంటే, సో మనకి రిమూవ్ చేయాలంటే మనకి ఏం కావాలి, స్పిరిచువాలిటీ కావాలంట, రైట్? సో వాల్యూ బేస్డ్ లైఫ్, స్పిరిచువాలిటీ టీచర్స్ అస్ టు కంట్రోల్ అవర్ థాట్స్. సో స్పిరిచువాలిటీ మనకి ఏం టీచ్ చేస్తుందంటే మనకి థాట్స్ ని కంట్రోల్ చేయడం టీచ్ చేస్తుందంట. ఎమోషన్స్ అండ్ డిజైర్స్, మన ఆశల్ని, సో రైట్ ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసే విధంగా స్పిరిచువాలిటీ మనకి హెల్ప్ చేస్తుందంట, రైట్? నెక్స్ట్ మనకి ఏమో చూడండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద సైన్స్ ఆఫ్ మేనేజింగ్ వన్స్ మైండ్. సో స్పిరిచువాలిటీ అనేది అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి సైన్స్ ఆఫ్ మేనేజింగ్ వన్స్ మైండ్, మైండ్ లో ఎలా మేనేజ్ చేయాలో చెప్పే సైన్సే స్పిరిచువాలిటీ అంట. ఓకే, నెక్స్ట్ మనకి లాస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఓకే, once we start to have control over our actions, we may also find the law of attraction coming into play. Once మనకి ఈ మైండ్ గాని మనం కంట్రోల్ చేయగలిగితే అక్కడ మనకి బెనిఫిట్ ఏముంటుందంట, సో లా ఆఫ్ అట్రాక్షన్ కమింగ్ ఇన్ టు ప్లే వస్తుందంట, అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ వస్తుందంట. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏముందో చూద్దాం, రైట్? ఇన్ఎక్స్ప్లికబుల్, మనకి ఎక్స్ప్లికబుల్ మీనింగ్ ఏంటంటే, సో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, సో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లికబుల్ అంటామండి. ఇన్ఎక్స్ప్లికబుల్ మీనింగ్ ఏమొస్తుంది మనకి, ఇన్ అంటే నాట్ కదా, అంటే ఎక్స్ప్లెయిన్ చేయని విషయాలు, ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయాలు, రైట్? ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయాలు ఏమంటామంటే ఇన్ఎక్స్ప్లికబుల్ అంటామండి, రైట్? ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎక్స్ప్లికబుల్, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇన్ఎక్స్ప్లికబుల్ అంటాం, రైట్? సో ఇన్ఎక్స్ప్లికబుల్ ఈవెంట్స్ అక్కర్ అండ్ వీ ఫైండ్ థింగ్స్ ఫాలింగ్ ఇన్ ప్లేస్ ఫర్ అస్. ఫాలింగ్ ఇన్ ప్లేస్ అంటే మనకి అనుకున్న విధంగా జరిగితే వాటిని ఏమంటామంటే ఫాలింగ్ ఇన్ ప్లేస్ అంటామండి. సో మనం అనుకున్న విధంగా మనకి ఏం జరుగుతాయంట, ఈవెంట్స్ జరుగుతాయంట, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, మనకి ద సీమ్ టు బి కోఇన్సిడెంట్, అలా జరగడం అనేది, సో థింగ్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి మనకి సో కరెక్ట్ గా జరగడం అనేది కోఇన్సిడెంట్ లాగా అనిపించినా గానీ అది కోఇన్సిడెంట్ కాదంట, రైట్? సో బట్ దట్స్ ద లా ఆఫ్ అట్రాక్షన్స్ వర్కింగ్ ఫర్ యూ. అది యాక్చువల్ గా అలా మనం అనుకున్న విషయాలనే జరిగిపోవడం అనేది అది కోఇన్సిడెన్స్ కాదంట, అదేంటంట లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి అనుకూలంగా ఉండడం అనేది అది రీజన్ అంట. ఓకే, నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఇక్కడ యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్. సో మీరు ఏవైతే అనుకుంటారో దాన్ని సో చేసే విధంగా, అది జరిగే విధంగా మీరు ఏం చేస్తారంట, అట్రాక్ట్ చేస్తారంట. ఓకేనా, యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్. సో వెన్ యూ థింక్ పాజిటివ్ యూ గెట్ పాజిటివ్ రిజల్ట్స్. మీరు పాజిటివ్ గా థింక్ చేస్తే మీకు ఏమొస్తాయి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇదంతా మనకి ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి ఇది మనకి సో థియరీ, ఇది మనకి సో రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈ కంటెంట్ ఇచ్చారు, ఈ కంటెంట్ ని బేస్ చేసుకుని ఏం చేద్దామంటే మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, రైట్? అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి, 15th, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. మనకి ఈ ప్యాసేజ్ మనకి సెంట్రల్ ఐడియా మనకి ఏంటి, సో మన లైఫ్ లో మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము, ఆ ఛాలెంజెస్ ని మనకి డీల్ చేయాలంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి, అంతే కదా? మొత్తం దేని గురించి మాట్లాడుతాం మనం, మైండ్ ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, అదే కదా మనకి మెయిన్ థీమ్. కాబట్టి అదే మనకి ఆన్సర్ అవుతుంది, రైట్? సో మెయిన్ ఐడియా లేదంటే సెంట్రల్ ఐడియా మనకి ఏమవుతుంది, మైండ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రైట్? అలాంటి మనకి ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్, ఫస్ట్ వన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజింగ్ ఎక్స్టర్నల్ చేంజెస్. మనకి ఎక్స్టర్నల్ చేంజెస్ గురించా, నో, మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి అది ఆన్సర్, కాబట్టి ఏ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ద నీడ్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం మన థీమ్ అనేది, నో, ఇది మనకి ఒక పార్టే, ప్యాసేజ్ లో ఒక కాన్సెప్టే, కానీ ఇదే మనకి ప్యాసేజ్ మొత్తంగా సో సెంట్రల్ థీమ్ కాదండి. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ద వాల్యూ ఆఫ్ స్పిరిచువాలిటీ. వాల్యూ ఆఫ్ స్పిరిచువాలిటీనా, నో, అంటే మనకి మైండ్ ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలనే దానికి ఒక వే మనకి ఏంటి, స్పిరిచువాలిటీ, అంతేగాని ఈ స్పిరిచువాలిటీనే సెంట్రల్ ఐడియా కాదు కదా. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి ఆప్షన్ డి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గెయినింగ్ కంట్రోల్ ఓవర్ వన్స్ మైండ్. మనకి కావాల్సిన మనకి ఇదే కదా, మన మైండ్ కి, మన మైండ్ మనం ఏం చేయాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దాన్నే మనకి ఏమవుతుంది, మనకి సెంట్రల్ ఐడియా అని చెప్పొచ్చు, సెంట్రల్ థీమ్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి, మన మైండ్ ని మనం కంట్రోల్లో చేసుకోవాలి, అది మనకి మెయిన్ ఐడియా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. ఓకే, మనకి క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం ఏముందో, రైట్? ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వన్స్ మైండ్ అంటే ఏంటి? ఓకే, సో మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు కానీ మైండ్ ని మాత్రం మనం కంట్రోల్ చేయలేం, అదే కదా మీనింగ్. అది ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్? మనకి ఏలో చూడండి ఏముందో, ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ వన్స్ మైండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్సా. అక్కడ మనకి మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్సా, నో, మనం కంపేర్ చేస్తున్నాం, అక్కడ చేయట్లేదండి. నెక్స్ట్ మనకి ఏముందో, మనకి ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ వన్స్ మైండ్, ఇదే కదా మనకు కావాల్సింది. మనం ప్రతి దాన్ని మనం ఏం చేయొచ్చు, మనం కంట్రోల్ చేసే పాసిబిలిటీ ఉంది కానీ మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకోలేం, కాబట్టి ఇదే మీనింగ్ అండి, రైట్? సో ఆప్షన్ బి. నెక్స్ట్ మనకి ఏమొచ్చిందో చూడండి, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అచీవబుల్ ఇఫ్ ఓన్లీ వన్ కంట్రోల్స్ వన్ మైండ్. మనకి ఇది ట్రూనే కావచ్చు అండి, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అచీవబుల్ ఇఫ్ వన్స్ కంట్రోల్ వన్స్ మైండ్, ఇది మనకి కరెక్టే కావచ్చు కానీ ఈ పర్టికులర్ స్టేట్మెంట్కి ఇది మీనింగ్ కాదండి, రైట్? మనకి మైండ్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే ప్రతి దాన్ని మనం ఏం చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, అది మనకి కరెక్టే. కాకపోతే ఈ పర్టికులర్ స్టేట్మెంట్కి ఇది మీనింగ్ కాదు, కాబట్టి ఇది మనకు ఆన్సర్ తీసుకోలేము, రైట్? ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి, మనం అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు కానీ మైండ్ని కంట్రోల్ చేయలేమని చెప్పాలి, అంతేగాని మైండ్ని కంట్రోల్ చేస్తే అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి రివర్స్ లో చెప్పకూడదండి, ఓకేనా? నెక్స్ట్ మనకి డీలో ఏమని చూడండి, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ యూజ్లెస్ అన్లెస్ వన్ కంట్రోల్స్ మైండ్, ఇది కూడా కరెక్టే కానీ ఈ మీనింగ్ అనేది
ఇక్కడ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇది మీనింగ్ కాదని, అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, సో మన మైండ్ ని కంట్రోల్ చేయలేకపోతే ప్రతిది ఏమవుతుంది, యూజ్లెస్ అవుతుంది. కాబట్టి ఇది నార్మల్ గా మనకి బయట కరెక్టే కావచ్చు, సో కానీ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ 17. ఓకే, మనకి ఏమవుతుంది, మనకి ద వర్డ్ డీక్లటర్డ్ ఇన్ పారాగ్రాఫ్ 2 మీన్స్ మనకి ఏమడిగాడు, డీక్లటర్డ్. సో డీక్లటర్డ్ ఏమనుకున్నాం మనం, సో రిమూవింగ్ అన్నెసరీ థింగ్స్ అండ్ అవసరం లేని వాటిని రిమూవ్ చేయడాన్ని ఏమంటామంటే డీక్లటర్ అంటాం. కాబట్టి అలాంటి వర్డ్ ఏముందో చూద్దాం, రైట్. సో ఆప్షన్ ఏలో ఏముందో చూడండి మనకి, సో టు అక్యుములేట్ అన్నెసరీ థింగ్స్, అక్యుములేట్ అన్నెసరీ థింగ్స్ అంటే ఏమవుతుంది మనకి, క్లటర్ అవుతుంది, ఏమవుతుంది మనకి క్లటర్. సో అలా అన్నెసరీ థింగ్స్ అన్ని ఒక చోట చేద్దాన్ని ఏమంటే క్లటర్ అంటాం. కాబట్టి ఏమొచ్చింది, డీ క్లటర్ అంటే ఏం చేయాలి, అన్నెసరీ థింగ్స్ ని రిమూవ్ చేసేయాలి. కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, టు రిమూవ్ అన్నెసరీ థింగ్స్, ఆబ్వియస్ గా మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, టు క్లారిఫై థింగ్స్, థింగ్స్ ని క్లారిఫై చేయడమా, నో. టు హోర్డ్ థింగ్స్, హోర్డ్ అంటే అక్యుములేట్, కలెక్ట్, గ్యాదర్. హోర్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది మనకి, గ్యాదర్. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. మనకి ఆన్సర్ అవుతుందంటే టు రిమూవ్ అన్నెసరీ థింగ్స్. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లెట్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 18. మనకి ఏముందో చూడండి, వాట్ సీమ్స్ టు బి కోఇన్సిడెన్స్. ఓకేనా, కోఇన్సిడెన్స్ అంటే మనకి ఏంటి, ఆల్రెడీ మనం ప్యాసేజ్ చూసుకున్నాం కదా, మనకి మన మైండ్ని కానీ మనం కంట్రోల్ చేయగలిగితే, సో ఏ విధంగా స్పిరిచువాలిటీ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, మన మైండ్ మనం కంట్రోల్ చేయొచ్చు. అలా కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. సో దాని గురించి చెప్తున్నాడు, రైట్. సో వాట్ సీమ్స్ టు బి కోఇన్సిడెంట్, అనుకున్నవన్నీ జరగడం ఏమవుతుంది, కోఇన్సిడెంట్ అనిపిస్తుందంట. కానీ అది యాక్చువల్గా కోఇన్సిడెంట్ కాదు, అది ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్. మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయి, అది మనకి ఏమనిపిస్తుంది, యాక్చువల్గా కోఇన్సిడెంట్ అనిపిస్తుంది, కానీ ఏంది కాదు, అది కోఇన్సిడెంట్ కాదు, దానికి రీజన్ మనకి లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి ఆ లాజిక్ మనకి తెలియాలి. కాబట్టి సో ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం, రైట్. మనకి ఫస్ట్ మనకి ఏముందో చూడండి, ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ అస్. సో ఈవెంట్స్ జరగడం గురించి కాదండి, మనం అనుకునే విధంగా జరగాలి, అది మనకి ఆన్సర్. కాబట్టి ఏ కాదండి, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, బిలో ఏమో చూడండి, ఈవెంట్స్ బికమింగ్ ఇన్ఎక్స్ప్లికబుల్. అంటే ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే మీనింగ్ ఏంటి, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమని, ఎందుకు జరిగిందో చెప్పలేం. అలా జరగడం అనేది మనకి కోఇన్సిడెన్సా, నో. ఈవెంట్స్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగకపోవడమా, కాదండి, జరగడం. కాబట్టి ఇది మనకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉంది, కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. ఫాలింగ్ షార్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగకపోద్దని ఏమంటాం, ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏమంటే ఈవెంట్స్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు అవర్ విషెస్, అంటే మనం అనుకున్న విధంగా జరగడమే మనకి ఏంటి, కోఇన్సిడెన్స్ అనిపిస్తుందంట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. మనం అనుకున్న విధంగా జరగడమే మనకి ఏమనిపిస్తుంది, ఇక్కడ కోఇన్సిడెన్స్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఏం కాదు, కోఇన్సిడెన్స్ కాదండి. దీని గురించి ఎక్కడ చెప్పారంటే మనకి, సో చూడండి మనకి ఏముందో, సో ఇన్ఎక్స్ప్లికబుల్ ఈవెంట్స్ అక్కర్ అండ్ వీ ఫైండ్ దెమ్ ఫాలింగ్ ఇన్ ప్లేస్ ఫర్ అస్. అని మీనింగ్ మనకి ఏంటి, మనం అనుకున్న విధంగా జరగడం, దాన్ని ఏమంటాం మనం, ఫాలింగ్ ఇన్ ప్లేస్ అంటామని, రైట్. దే సీమ్ టు బి కోఇన్సిడెన్స్, అవి ఎలా కనిపిస్తాయంట, కోఇన్సిడెంట్ అనిపిస్తాయంట. సీమ్ టు బి కోఇన్సిడెంట్, దేని గురించి మాట్లాడుతున్నాము, ఫాలింగ్ ఇన్ ప్లేస్ ఫర్ అస్. ఆ జరిగే విషయాలన్నీ మనకి అనుకున్న విధంగా జరుగుతున్నాయి. మనం అనుకున్న విధంగా జరగడాన్ని ఏమంటామంటే ఈవెంట్స్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు అవర్ విషెస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ డి. ఓకే, నౌ let us go for the next question. Okay, let us answer question number 19. మనకి ఏముందో చూడండి, హౌ డస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ ఇన్ లైఫ్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది, దాని గురించి ఎక్కడ ఏం చెప్పారు చూడండి మనకి, యు అట్రాక్ట్ వాట్ యు థింక్, అదే కదా మనకి. సో ఇక్కడ ఉంది, దట్స్ హౌ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కింగ్ ఫర్ యూ. ఏంటది, యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్. సో మనం ఏమనుకుంటామో, మనం ఏం ఆలోచిస్తామో దాన్ని మనం జరిగే విధంగా చూసుకుంటాం. కాబట్టి దాన్ని ఏమంటాము, టు అట్రాక్ట్ వాట్ యూ థింక్. కాబట్టి అది ఎక్కడైతే ఉంటుందో అది మన ఆన్సర్, రైట్. ఫస్ట్ మనకి ఏముందో చూడండి, వి స్టార్ట్ ఫీలింగ్ పాజిటివ్, మనం పాజిటివ్ గా ఫీల్ అవ్వడమా, నో. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, వి మేక్ ఇన్ఎక్స్ప్లికబుల్ థింగ్స్ హ్యాపెనా. సో ఇది కూడా కాదు మనకి. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఆప్షన్ సి ఏముంది, వి అట్రాక్ట్ ద థింగ్స్ వి థింక్. సరిపోయిందా, యూ అట్రాక్ట్ వాట్ యూ థింక్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ సి. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఇక్కడ వి ఫైండ్ థింగ్స్ ఫాలింగ్ అపార్ట్. సో మనకి థింగ్స్ అనుకునే విధంగా జరగవా, అనుకునే విధంగా జరగకపోతే అది మనకి సో లా ఆఫ్ అట్రాక్షన్, నో కాదండి, రైట్. కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది, వి అట్రాక్ట్ ద థింగ్స్ విత్ థింక్. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Let us answer question number 20. మనకి డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ దేర్ ఆర్ 4 different words out of which one is misspelled. ఫైండ్ ద మిస్పెల్డ్ వర్డ్ యాజ్ యువర్ ఆన్సర్. అంటే మనకి ఏమడిగారంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అడిగారండి, రైట్. వీటిలో ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఫస్ట్ మనకి ఏమో చూడండి, కార్టిలేజ్. నార్మల్గా మనకి కార్టిలేజ్ అంటే మనకి ఏంటంటే ఒక టిష్యూ అండి, ఓకేనా. మనకి బాడీలో ఉండే మన బాడీ టిష్యూని ఏమంటామంటే కార్టిలేజ్ అంటాం, రైట్. మనకి బోన్స్ మధ్య ఉంటుంది కదా టిష్యూ, ఆ బోన్స్ మధ్య ఉండే టిష్యూని ఏమంటామంటే మనం కార్టిలేజ్ అంటామని. అంటే దీన్ని తెలుగులో ఏమనొచ్చు అంటే మృదులాస్థి అనొచ్చండి. ఏమంటారు, మృదులాస్థి. ఓకే,
సో ఆ మృదులాస్థిని ఏమంటారంటే కార్టిలేజ్ అంటారు. మనకి స్పెల్లింగ్ సరిగ్గానే ఉంది, రైట్? సో కాబట్టి సో ఇది మనకి ఆన్సర్ కాదండి, రైట్? నెక్స్ట్ మనకి ఏమవుతుంది చూడండి, మ్యారేజ్. సో మ్యారేజ్ అని మనకు తెలిసింది కాబట్టి స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్పెల్లింగ్, రైట్? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ప్రివిలేజ్. నార్మల్గా మనకి ప్రివిలేజ్ అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే PRIVILEGE, ఇది మనకి ప్రివిలేజ్ అండి. PRIVILEGE రావు, ఇక్కడ ఏమొచ్చింది LAG వచ్చింది కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు, LA రాదు, LE వస్తుంది. ప్రివిలేజ్ అంటే మనకి ఏమొస్తుందంటే మనకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అండి. ప్రివిలేజ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, లేదంటే రైట్ అని చెప్పొచ్చు అండి. మనకి నార్మల్గా సో కొంతమందికి ఏముంటాయి, మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి, స్పెషల్ రైట్స్ ఉంటాయండి, వాటిని ఏమనొచ్చు మనం ప్రివిలేజెస్ అనొచ్చు. ప్రివిలేజ్ క్లాస్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరికైతే స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయో, స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటాయో వాటిని ఏమంటాం, వాళ్ళని ఏమంటాం మనం, సో ప్రివిలేజ్డ్ క్లాస్ అంటాం. కాబట్టి ప్రివిలేజ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది మనకి అడ్వాంటేజ్, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. రిమైన్ మనకి ఏముంది, మనకి క్యారేజ్. మనకి క్యారేజ్ అంటే ఏం చెప్పొచ్చు, మనకి ఏదైనా ట్రైన్ ఉందనుకోండి, ట్రైన్ కి బోగీలు ఉంటాయి కదా, ఆ బోగీలు మనం ఏం చెప్పొచ్చు అంటే క్యారేజ్ అని చెప్పొచ్చు అండి, ఓకేనా? సో ట్రాన్స్పోర్ట్ బాక్స్ దాన్ని ఏం చెప్పొచ్చు మనం, క్యారేజ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది మీనింగ్ పక్కన పెడితే స్పెల్లింగ్ కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏంటి ఆన్సర్ కాదు. మనకి ఏం కావాలి, మిస్స్పెల్ట్ కావాలి. మిస్స్పెల్ట్ కావాలి కాబట్టి ఒకటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ సి ఈస్ ద ఆన్సర్, రైట్? నో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ 21, రైట్? 21 మనకి ఏముందో చూడండి, సెలెక్ట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఈసారి మనకి ఏమడిగారంటే కరెక్ట్ స్పెల్లింగ్ చూస్ చేసుకోవాలి. అంటే మనకి రిమైనింగ్ వాటిలో ఏమున్నాయి, మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, రైట్? చూద్దాం. మనకి ఫస్ట్ మనకి ఏమొచ్చింది, లాసోనింగ్. మనకి లాసోనింగ్ అంటే మనకి ఏమొస్తుందంటే లాసన్, లేదంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, సో మనకి ఏదైనా ఇలా ఉంటుంది కదా, మనకి ఇలా ఉచ్చు ఉంటుందండి. సో ఇలా ఉచ్చు ఉంటుంది. ఏదైనా ఒక యానిమల్ మెడలో ఏం చేస్తారంటే ఈ ఉచ్చుని వేస్తారండి. అలా యానిమల్ మెడలో ఆ ఉచ్చుని వేయడాన్ని ఏమంటామంటే లాసోనింగ్ అంటామండి. సో యానిమల్ మెడలో ఆ ఉచ్చు వేసి దాన్ని క్యాచ్ చేయడాన్ని ఏమంటాం మనం, లాసోనింగ్ అంటాం. కాబట్టి మనకి ఇది కరెక్ట్ గానే ఉందండి, స్పెల్లింగ్ కరెక్ట్ గానే ఉంది. మీనింగ్ అయితే ఏంటి, టు క్యాచ్ an animal using lasso, ఓకేనా? లాసో, టు క్యాచ్ an animal using lasso. లాసో అంటే ఏమొస్తుందంటే ఉచ్చు, ఎందుకు ఇలా ఉండేదాన్ని ఏమంటాం మనం, లాసో అంటాం. ఇది మనకి ఆ యానిమల్ మెడలో వేసి క్యాచ్ చేస్తాం, దాన్ని ఏమంటాం, లాసో అంటాం. అలా చేయడాన్ని ఏమంటాము, లాసోనింగ్ అంటాం. కాబట్టి మనకి ఇది కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, లాసోనింగ్. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం, రైట్? మనకి సైకిక్ అన్నప్పుడు మనకి ఏం రావాలి, మనకి లాస్ట్ కి కే రాకూడదు, నే రావాలి, సి రావాలి. సైకిక్ అన్నప్పుడు మనకి లాస్ట్ కి ఏం రావాలి, సి. సైకిక్ అంటే ఏమొస్తుందంటే సూపర్ నేచురల్. ఏం చెప్పొచ్చు మనకి, సూపర్ నేచర్. అంటే వీళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయండి, అలాంటి వాళ్ళని ఏమంటామంటే సైకిక్ అంటాం. ఎక్స్ట్రా పవర్స్ ఉండే వాళ్ళని ఏమంటాము, సైకిక్ అంటాం. సూపర్ నేచర్. సో అక్కడ ఏముండాలి, కే ప్లేస్ లో సి ఉండాలి కాబట్టి మనకి ఇది రాంగ్ స్పెల్లింగ్, ఓకే? నెక్స్ట్ మనకి ఏముంది అక్కడ, సో థెచర్. మనకి ఇక్కడ ఏముండాలంటే ఇక్కడ సో టీ రావాలి, TCHER, టీ ఉండాలి, TCH ఉండాలి, డైరెక్ట్ గా CH రాకూడదు. నార్మల్గా మనకి తెచ్చర్ అంటే ఎవరంటే మనకి సో ఇంటి పైకప్పు అల్లుతారు కదా. సో ఎవరైతే మనకి ఇంటి పైకప్పు సో అల్లుతారు, మన కాంక్రీట్ పైకప్పు కాదు, నార్మల్గా గడ్డితో అల్లుతారు కదా. సో గడ్డి పోచలతో సో ఇంటి పైకప్పు ఎవరైతే అల్లుతారో అలా అల్లే వాళ్ళని ఏమంటామంటే తెచ్చర్ అంటామని, ఓకేనా? సో అలా అల్లే వాళ్ళని ఏమంటాం మనం, తెచ్చర్. కాబట్టి మనకి స్పెల్లింగ్ అనేది ఇక్కడ ఏముండాలి, టీ ఉండాలి, కానీ టీ లేదు కాబట్టి ఇది మనకి రాంగ్ అండి, ఓకే? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, స్క్వీజర్. స్క్వీజర్ అన్నప్పుడు మనకి ఏం రావాలి, డబల్ ఈ రావాలండి, ఓకేనా? డబల్. సో స్క్వీజ్ చేయడం అంటే మీనింగ్ మనకి ఏంటి, పిండడాన్ని ఏమంటాం మనం, స్క్వీజ్ అంటాం, రైట్? నార్మల్ ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్ట్రాక్ట్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి, ఎక్స్ట్రాక్ట్. మనకి ఏదైనా జ్యూస్ ఉందనుకోండి, ఒక ఫ్రూట్ లోంచి జ్యూస్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, స్క్వీజ్ చేయాలి. అలా స్క్వీజ్ చేయడానికి ఏమంటాం మనం, ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటాం. కానీ ఇక్కడ ఏముండాలంటే డబల్ ఈ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, సింగిల్ ఈ ఉంది కాబట్టి ఇది స్పెల్లింగ్ మిస్టేక్. కాబట్టి ఇక్కడ మనకి ఉన్న 4 words లో ఓన్లీ 1 word మాత్రమే ప్రాపర్ స్పెల్లింగ్ తో ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ మనకి ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, రైట్? నౌ లెట్ us go for the next question, okay? Let us answer from question number 22 to 23. మనకి ఏమున్నాయి చూడండి, డైరెక్షన్స్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 alternatives సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఆర్ ఫ్రేజ్. సో మనకి అడిగింది మనకి ఏంటంటే ఇడియం ఆర్ ఫ్రేజ్ గురించి అడిగారండి, ఓకేనా? సో ఇడియం ఆర్ ఫ్రేజ్ చూద్దాం. మనకి ఏముందో, మనకి అవుట్ ఆఫ్ ద లూప్. మనకి అవుట్ ఆఫ్ ద లూప్ అంటే మనకి ఈ ఇడియం మీనింగ్ ఏంటంటే సో రైట్, అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి, అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, unaware of the information. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ద లూప్ సపోజ్ ఒక లూప్ అంటే మనకంటే ఒక సర్కిల్ అండి, రైట్? ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఓకేనా? ఆ లూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది, అక్కడ జరిగే విషయాలన్నీ తెలుస్తాయి, రైట్? అవుట్ ఆఫ్ ద లూప్ ఉన్నదంటే మీనింగ్ ఏంటి, ఆ సర్కిల్లో జరిగే విషయాలు అనేది బయట ఉండే వాళ్ళకి తెలియదు. అలా తెలియకపోవడం ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద లూప్ అంటామండి. ఏమంటాము, అవుట్ ఆఫ్ ద లూప్. మనకి అప్పుడప్పుడు ఏమంటారంటే కీప్ మీ ఇన్ ద లూప్ అంటారండి. ఏమంటారు, కీప్ మీ ఇన్ ద లూప్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ జరిగే విషయాలని చెప్పి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి, ఓకేనా? అక్కడ జరిగే విషయాలన్నీ ఇన్ఫార్మ్
చేయడం ఏమంటాము, కీప్ మీ ఇన్ ద లూప్ అంటాం. అలా మరి అవుట్ ఆఫ్ ద లూప్ అంటే ఏమొస్తుంది ఇక్కడ, సో జరిగే విషయాలు మనకు తెలియకపోతే దాన్ని ఏమంటాం మనం, అవుట్ ఆఫ్ ద లూప్ అంటాం. సో అలా విషయాలు తెలియకపోవడాన్ని ఏమంటామంటే, జరిగిన విషయాలు తెలియకపోవడం ఏమంటాం మనం, అవుట్ ఆఫ్ ద లూప్ అంటాం. ఇన్ఫర్మేషన్ లేకపోవడాన్ని ఏమంటాము, అవుట్ ఆఫ్ ద లూప్ అంటాం. అలాంటి మీనింగ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. రైట్, మనకి చూడండి మనకి ఏలో ఏముందో, నాట్ ప్రివీ టు ద మోస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నాము, ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం. మనకి ప్రివీ అంటే మనకి మీనింగ్ వస్తుంది, ప్రివీ నార్మల్ గా ప్రైవేట్ అన్నాం అనుకోండి, ప్రివీ ప్రైవేట్. సో ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కి యాక్సెస్ ఉంటే, సో ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కి యాక్సెస్ ఉంటే దాన్ని ఏమంటాము, ప్రివీ అంటామండి. అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసా లేదా, తెలుసు. అలా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని ఏమంటామంటే ప్రివీ అంటాం. సో ఇక్కడ ఏముంది, నాట్ తెలియట్లేదు. సో ప్రివీ అంటే ఇన్ఫర్మేషన్ తెలియడము, నాట్ ప్రివీ అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియకపోవడం. సో ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు కాబట్టి అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు కదా. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే నాట్ ప్రివీ టు ద మోస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. అన్అవేర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు అంటే నాట్ ప్రివీ అని చెప్పొచ్చు. మనకి నార్మల్ గా ప్రివీ అంటే ఏమనుకున్నాం మనం, ప్రైవేట్. ప్రివీ అంటే మనకి ఏంటి, ప్రైవేట్. ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కి యాక్సెస్ ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రివీ అంటాం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. రైట్, రిమైనింగ్ మనకి ఏమవుతుంది చూడండి, టు లీవ్ ఏ గ్రూప్ టు జాయిన్ అనదర్. ఒక గ్రూప్ ని వదిలేసి ఇంకో గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి మనం ప్రివీ అన్నాం, అవుట్ ఆఫ్ ద లూప్ అంటామా, నో, ఇది కాదు. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, మనకి నాట్ టు బి ఎఫెక్టెడ్ బై ద అవుటర్ ఫ్యాక్టర్స్ ఇన్ ఏ మోర్. ఇది కూడా మనకి ఆన్సర్ కాదు, ఎఫెక్ట్ కాకుండా ఉండడమా. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, టు బికమ్ ఏ డిస్టిట్యూట్. నార్మల్ గా మనకి డిస్టిట్యూట్ అండ్ మీనింగ్ ఏమొస్తుందంటే వెరీ పూర్. డిస్టిట్యూట్ మనకి ఏమొస్తుంది, మనకి వెరీ పూర్, చాలా పేదరికంలో ఉంటుంది అని ఏమంటాము, డిస్టిట్యూట్. పేదరికం గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి ఆప్షన్ డి కూడా ఆన్సర్ కాదండి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 23. ఏముందో చూడండి ఇక్కడ మనకి, ఓట్ విత్ వన్స్ ఫీట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంది ఇడియము, ఓట్ విత్ వన్స్ ఫీట్. నార్మల్గా ఓట్ అంటే మీనింగ్ ఏంటి, మనం ఎవరైనా సరే సపోర్ట్ చేయొచ్చు లేదంటే అపోజ్ చేయొచ్చు అండి. సపోర్ట్ చేయొచ్చు లేదంటే అపోజ్ చేయొచ్చు, ఎలా, ఓట్ యూజ్ చేసి. ఇక్కడ ఏమంటున్నా చూడండి, మనకి ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ అజ్యూమ్ చేసుకోండి ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో ఏం జరుగుతుందంటే సో ఓటింగ్ జరుగుతుందండి. సో ఒక టూ పీపుల్, ఒక ఏదో ఒక ప్రాబ్లం ఉంది లేదంటే ఏదైనా ఒక ప్రపోజల్ ఉంది, ఓకేనా. ఆ ప్రపోజల్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అపోజ్ చేసే ఉంటారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఓట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేయడానికి కానీ అపోజ్ చేయడానికి ఎలా చేస్తున్నారు, ఓట్ చేస్తున్నారు. అలా ఓట్ చేసేటప్పుడు సో ఓట్ విత్ ఫీట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫీట్ అంటే మనకి అంటే కాళ్ళు కదా, ఆ కాళ్ళు యూజ్ చేసి బయటకు వెళ్ళిపోతున్నారు అంటే ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోతున్నారండి, అలా అనుకోండి. సో ఓట్ విత్ ఫీట్ అంటే మీనింగ్ ఏంటి, ఆ రూమ్ లోంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఆ ప్రపోజల్ కి యాక్సెప్ట్ చేసినట్ట, యాక్సెప్ట్ చేయనట్ట, యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి యాక్సెప్ట్ చేయకపోవడం ఏమంటామంటే ఓట్ విత్ ద ఫీట్ అంటామండి, ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారంటే మనకి మీనింగ్ ఏమొస్తుంది అక్కడ, మనకి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయట్లేదు. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటామని. రైట్, కాబట్టి అలాంటి మీనింగ్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో టు కిక్ సమ్వన్ అవుట్, మనం ఎవరైనా బయటికి పంపించడాన్ని ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటామా, నో. నెక్స్ట్ వన్, టు షో డిసప్రూవల్. ఆబ్వియస్ మనకి ఏమనుకున్నాము, డిసప్రూవల్. సో నచ్చలేదు కాబట్టి, వాళ్ళకి ఆ ప్రపోజల్ నచ్చలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, బయటికి వెళ్ళిపోయారు. అలా బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చూపించారు, వాళ్ళ యొక్క డిసప్రూవల్ చూపించారు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే టు షో డిసప్రూవల్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి ఇక్కడ, టు స్టాప్ సమ్వన్ ఫ్రమ్ స్పీకింగ్. మాట్లాడకుండా ఆపడాన్ని అంటామా, నో. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి ఇక్కడ, టు చూస్ సమ్వన్ యాజ్ ఎ లీడర్ గా చూస్ చేసుకోవడానికి మనకి ఓట్ విత్ వన్ స్పీడ్ అంటామా, నో. మనకి ఏమొస్తుంది, టు షో డిసప్రూవల్. నచ్చకపోతే అక్కడ ఏం చేస్తారు, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి యూజ్ వన్స్ ఫీట్ యూజ్ చేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి దాన్ని ఏమంటాము, ఓట్ విత్ వన్స్ ఫీట్ అంటాం. మీనింగ్ ఏంటి, టు షో డిసప్రూవల్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us ఆన్సర్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 24 to 25. మనకి ఏమన్నా చూడండి డైరెక్షన్స్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ ద వర్డ్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. అంటే మనకి ఏమడిగారు ఇక్కడ, మనకి సిమిలర్ ఇన్ మీనింగ్ అంటే సినమ్ అడిగారండి. దేనికి సినమ్ అడిగారు ఇక్కడ, మనకి ఫ్యూగాషియస్. సో మనకి ఫ్యూగాషియస్ అన్నప్పుడు మనకి ఒక వర్డ్ గుర్తుపెట్టుకున్నట్టు, ఫ్యూజిటివ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకున్నట్టు, ఫ్యూజిటివ్. సో ఫ్యూజిటివ్ అని ఎవరిని అంటారంటే, ఎవరైతే పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారో అలాంటి పర్సన్ ఏమంటామంటే మనం ఫ్యూజిటివ్ అని చెప్పొచ్చు అండి. ఏ పర్సన్ హూ ఎస్కేప్స్ పోలీస్ కస్టడీ అంటే సో పోలీస్ ఇంప్రిజన్మెంట్. సో అలాంటి వాళ్ళు ఏమంటాం మనం ఫ్యూజిటివ్. అలా తప్పించుకు తిరుగుతున్నారంటే వాళ్ళు ఏమవుతున్నారు, డిసపియర్ అయిపోతున్నారు. కాబట్టి ఇందులో కూడా మనకి వచ్చింది ఎఫ్యూజీ వచ్చింది, ఇందులో మనకి వచ్చింది ఎఫ్యూజీ వచ్చింది. అలా గుర్తుపెట్టుకున్నాం. ఫ్యూజిటివ్ అంటే తప్పించుకు తిరిగేవాడు, అంటే ఏమైపోతున్నాడు వాడు, ప్రతిసారి మాయమైపోతున్నాడు, డిసపియర్ అయిపోతున్నాడు. అంటే పోలీసులు క్యాచ్ చేయడానికి వెళ్ళినప్పుడు డిసపియర్ అయిపోతుంది, అలా గుర్తుపెట్టుకున్నాం. అలా డిసపియర్ అయిపోతుందని ఏమంటామంటే ఫ్యూగేషియస్ అంటామండి, ఓకేనా. సో డిసపియర్.
డిసపియర్. ఓకే. మరి అలా పోలీసులు రాగానే అదే డిసపియర్ అయిపోతున్నారంటే లాంగ్ టైం ఉన్నట్ట, షార్ట్ టైం ఉన్నట్ట చాలా షార్ట్ టైం ఉంటున్నారండి. కాబట్టి షార్ట్ టైం, వెరీ షార్ట్ టైం, చాలా తక్కువ టైం ఉంటే అలాంటప్పుడు ఏమంటాం, దాన్ని ఫిగేషియస్ అంటాము. కాబట్టి మనకి ఫిగేషన్ మీనింగ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, డిసపియర్ అయిపోతున్నాడంటే మనకి ఎంత టైం ఉన్నట్టు, మనకి షార్ట్ టైం. సో ఎగ్జిస్ట్ ఫర్ ఓన్లీ షార్ట్ టైం, దాన్ని ఏమంటాం మనం, ఫిగేషియస్. అలాంటి వర్డ్ ఏముందో చూద్దాం. రైట్, మనకి ఫస్ట్ మనకి ఏముందో చూడండి, మనకి హెరాంగ్. మనకి హెరాంగ్ అంటే మీనింగ్ మనకి ఏమైందంటే ఏ లెంగ్తీ and aggressive speech, a lengthy and aggressive speech. సో అగ్రెసివ్గా ఉండే విధంగా బాగా లెంగ్తీ ఉండే స్పీచ్ని ఏమంటామంటే, సో స్పీచ్, ఆ స్పీచ్ని ఏమంటాం మనం, హెరాంగి అంటాం. రైట్, మనం ఇక్కడ స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇది కాదు. మనకి ఏం కావాలి, సో డిసపియర్ లేదంటే వెరీ లాస్ట్ టైం, సో ఎగ్జిస్ట్ ఫర్ ఓన్లీ, సో షార్ట్ టైం, సో ఎగ్జిస్ట్ ఫర్ ఓన్లీ షార్ట్ టైం, చాలా తక్కువ సేపు ఉండే విధంగా ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనకి సో హెరాంగి కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, మనకి షేవ్ అంటే మనకి ఏమొస్తుంది, మనకి కట్ ఆఫ్. షేవ్ అంటే మనకి ఏమొస్తుంది, మనకి కట్ ఆఫ్. ఓకే, కాబట్టి ఇది కూడా మనకి ఏం కాదు, ఆన్సర్ కాదండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, మనకి ఎఫిమెరల్. మనకి ఎఫిమెరల్ అంటే ఏమొస్తుందంటే ట్రాన్సియంట్ అంటామండి. ఏమంటాం మనం, ట్రాన్సియంట్. సో ట్రాన్సియంట్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే విచ్ లాస్ట్ ఫర్ ఓన్లీ షార్ట్ టైం. ఓకేనా, వెరీ షార్ట్ టైం. సో చాలా తక్కువ టైం ఉండే వాళ్ళని ఉంటే దాన్ని ఏమంటామంటే ట్రాన్సియంట్ అంటాము, లేదంటే ఏమంటామంటే ఎఫిమెరల్ అంటాం. మనకు కావాల్సిన కూడా అదే కదా మనకి. సో ఫిగాషియస్ ఏమనుకున్నాం మనం, ఏదైతే డిసపియర్ అయిపోతుందని ఏమనుకున్నాం మనం, ఫిగాషియస్ అనుకున్నాము. అలా డిసపియర్ అయిపోతుందంటే ఎంతకాలం ఉన్నట్టు, మనకి అది షార్ట్ టైం ఉంటుంది. కాబట్టి మనకి షార్ట్ టైం కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఎఫిమెరల్. ఏమవుతుంది మనకి, ఎఫిమెరల్. రైట్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, మనకి పియర్ అంటే మనకి ఈక్వల్ అండి. పియర్ అంటే మనకి ఏంటి, ఈక్వల్. మరి లెస్ అంటే ఈక్వల్ గా లేని వాళ్ళు. కాబట్టి మనకి పియర్ లెస్ మీనింగ్ అంటే ఇక్కడ, సో రైట్, సో మ్యాచ్ లెస్ అని చెప్పొచ్చు. నేను చెప్పొచ్చు మనకి మ్యాచ్ లెస్ అంటే ఏదైనా ఒక ఫీల్డ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి సమానంగా స్కిల్ ఉండే వేరే పర్సనే లేడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే పియర్లెస్ అంటామండి. ఓకేనా, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి సమానంగా ఉండే స్కిల్స్ అనేవి ఇంకో వ్యక్తికి లేవు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం హీ ఈజ్ పియర్లెస్, హీ ఈజ్ మ్యాచ్లెస్. వాడితో ఈక్వల్ గా ఉండేవాడు ఇంకెవడు కూడా లేడు, అప్పుడు దాన్ని ఏమంటాం మనం, మ్యాచ్లెస్. అదేవిధంగా ఒక టెక్నాలజీ ఉందనుకోండి, ఒక టెక్నాలజీకి సమానంగా ఉండే టెక్నాలజీ వేరే టెక్నాలజీ లేనప్పుడు దాన్ని ఏమంటామంటే ద టెక్నాలజీ ఈజ్ పియర్లెస్, ద టెక్నాలజీ ఈజ్ మ్యాచ్లెస్. దట్స్ వాట్. రైట్, కాబట్టి ఇక్కడ మనకి సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఎఫిమెరల్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 25. మనకి ఏముందో చూడండి ఇక్కడ, మనకి సో సేమ్ మనకి ఏం కావాలి ఇక్కడ, సిమిలర్ ఇన్ మీనింగ్ అంటే సినోనిమ్ కావాలి. రైట్, మనకి అట్రిషన్. నార్మల్ గా మనకి అట్రిషన్ అంటే మీనింగ్ మనకి ఏమవుతుందంటే, రైట్, సో వీకెనింగ్ సమ్వన్ by continuous attacks. వీకెనింగ్ సమ్వన్ బై కంటిన్యూస్ అటాక్స్ అంటే కంటిన్యూస్ గా అటాక్ చేసి ఎవరైనా సరే వీక్ చేయడాన్ని ఏమంటామంటే మనం, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ని లాగేసుకోవడాన్ని ఏమంటామంటే అట్రిషన్ అంటామండి. ఓకేనా, ఇది ఒక వార్ టెక్నిక్. ఓకే, సో అట్రిషన్ మీనింగ్ మనకి ఏంటి, వీకెనింగ్ సమ్వన్ బై కంటిన్యూస్ అటాక్స్. కంటిన్యూస్ గా అటాక్ చేసి ఎవరైనా సరే మనం వీక్ చేస్తే దాన్ని ఏమంటాం, అట్రిషన్ అంటాం. రైట్, సో మనకి ఇక్కడ వీక్నింగ్ ఏం చెప్పొచ్చు అంటే ఎన్ఫీబులింగ్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి, ఎన్ఫీబులింగ్. ఎందుకంటే మనకి ఫీబుల్ అంటే వీక్ కాబట్టి ఎన్ఫీబుల్ అంటే వీక్ చేయడం, ఆ విధంగా. రైట్, కాబట్టి అట్రిషన్ మీనింగ్ మనకి టు మేక్ సమ్వన్ వీక్ బై అటాకింగ్ కంటిన్యూస్లీ. అలాంటి వర్డ్ ఏముందో చూడండి మనకి ఇక్కడ, ఫ్రెండ్లీ అంటామా, నో. రిస్టోర్ అంటామా, నో, ఆబ్వియస్ గా కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చి, మనకి హెరాస్మెంట్. ఇంక మనకి ఏమొచ్చింది, సర్ప్లస్ అంటే ఎక్సెస్ అండి. సర్ప్లస్ అంటే ఎక్సెస్. ఇక్కడ ఎక్సెస్ కి ఆ అట్రిషన్ అనే వర్డ్ కి, అటాక్ అనే వర్డ్ కి ఏమైనా సంబంధం ఉందా, లేదు. కాబట్టి మనకి ఏముంది, మనకి హెరాస్మెంట్. మనకి ఏమొచ్చింది, అటాక్ అంటున్నాం కదా, కంటిన్యూస్ గా అటాక్ చేయడం. కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాము, హెరాస్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఉన్న వాటిల్లో బెస్ట్ పాసిబిలిటీ ఏంటి ఇక్కడ, హెరాస్మెంట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 26. మనకి ఏమడిగారు చూడండి, అగైన్ మనకి ఏం రావాలి, మనకి చూస్ ద యాంటనమ్. ఇస్తే మనకి ఏమడిగారంటే యాంటనమ్ అడిగారండి. సో యాంటనమ్ కాబట్టి ఏం చూద్దాం అక్కడ, సో సోబర్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ డ్రంక్. సో తాగకుండా, లేదంటే నాట్ ఇంటాక్సికేటెడ్ అని చెప్పొచ్చు. నాట్ ఇంటాక్స్ అంటే మత్తులో లేకపోతే దాన్ని ఏమంటాం మనం, సోబర్ అంటామండి. మత్తులో లేకపోతే ఏమంటాము, సోబర్. మరి మత్తులో లేకపోతే సోబర్ అంటున్నామంటే దానికి యాంటనమ్ కావాలని మనకి ఏం కావాలి, మత్తులో ఉండాలి. అలా మత్తులో ఉంటే ఏమంటారు చూడండి, మనకి ఇయాలిటేరియన్ అంటామా, మోరోజ్ అంటామా, గోరీ అంటామా, ఇన్ఎబ్రియేటెడ్ అంటామా, ఆబ్వియస్గా ఏమంటామంటే ఇన్ఎబ్రియేటెడ్ అంటామండి. రైట్, ఇన్ఎబ్రియేటెడ్ మీనింగ్ ఏమొస్తుందంటే మనకి డ్రంక్ లేదంటే ఇంటాక్సికేటెడ్. డ్రంక్ లేదంటే ఏమంటాము, ఇంటాక్సికేటెడ్.
అంటే మత్తులో ఉండడం అండి. డ్రంక్ లేదంటే ఇంటాక్సికేటెడ్, దాన్ని ఏమంటాం మనం ఇన్ఎబ్రియేటెడ్. సోబర్ అంటే నాట్ డ్రంక్ ఆర్ నాట్ ఇంటాక్సికేటెడ్, కాబట్టి సోబర్కి యాంటమ్ ఏమొస్తుందంటే మనకి ఇన్ఎబ్రియేటెడ్. సో మత్తులో ఉండకపోతే సోబర్, మత్తులో ఉంటే ఇన్ఎబ్రియేటెడ్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇన్ఎబ్రియేటెడ్. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం. రిమైనింగ్ వర్డ్ మనకి ఏమొచ్చింది, మనకి ఇగాలిటేరియన్. నార్మల్గా మనకి ఇగాలిటేరియన్ సొసైటీ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఏ సొసైటీలో అయితే ప్రతి ఒక్కరూ ఈక్వల్ గా ఉంటారో, సో ప్రతి ఒక్కరూ ఎక్కడైతే ఈక్వల్ గా ఉంటారో అలా ఈక్వల్ గా ఉండే సొసైటీనే మనం ఏమంటామంటే ఇగాలిటేరియన్ సొసైటీ అంటామని. ఈక్వల్ గా ఉండే సొసైటీని ఏమంటాం మనం ఇగాలిటేరియన్ సొసైటీ అంటాం. కాకపోతే ఇది మనకి ఆన్సర్ కాదు కదా. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ మోరోస్. మోరోస్ అని మనకి ఏమొస్తుందంటే ఇల్ టెంపర్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి ఇల్ టెంపర్. సో ఇల్ టెంపర్ని ఏమంటామంటే మనం మోరోజ్ అంటాం. సో మనకి టెంపర్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదండి, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, మనకి గోరి. గోరి అంటే మనకి ఏమొస్తుందంటే బ్లడ్ షెడ్, బ్లడ్ షెడ్ గురించి, ఇంకా రైట్ వైలెన్స్, రక్తపాతం గురించి. ఓకేనా, రక్తపాతం గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే గోరి అంటామని. రక్తపాతం గురించి చెప్పేదాన్ని ఏమంటాం మనం గోరి అంటాం. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇన్ఎబ్రియేటెడ్ స్టేట్. అంటే మీనింగ్ మనకి ఏంటి డ్రంక్ ఆర్ ఇంటాక్సికేటెడ్ స్టేట్. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 26 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. ఓకే, లెట్ us answer question number 27. మనకి అడిగింది మనకి ఏంటి ఇన్వెగరేట్. ఓకే, సో ఇన్వెగరేట్ దగ్గరే మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దానికంటే ముందు ఇంకో వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అడిగింది మనకి ఏమడిగారు ఇక్కడ, మనకి యాంటనమ్ అడిగారు. ఏమడిగారు మనకి యాంటనమ్. ఈజీనే యాంటనమ్, రైట్. సో కాకపోతే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. అదేంటంటే ఇలా ఉందనుకోండి, టిమిడ్ ఉందనుకోండి, టిమిడ్. ఓకే, టిమిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్ఫుల్ అండ్. టిమిడ్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుంది, మనకి ఫియర్ఫుల్. ఈ టిమిడ్ నుంచి మనకి ఇంకో వర్డ్ మనం ప్రిపేర్ చేయొచ్చు. అదేంటి ఏమైందంటే ఇంటిమిడేట్ అవుతుందండి. ఏమవుతుంది మనకి ఇంటిమిడేట్. సో టిమిడ్ అంటే ఏమనుకున్నాం మనం ఫియర్ఫుల్. సో ఇంటిమిడేట్ అంటే ఏమొస్తుంది మనకి టు మేక్ సమ్ వన్ ఫియర్ఫుల్. ఓకేనా, ఇంటిమిడేట్ మనకి ఏమొస్తుంది టు మేక్ సమ్ వన్ ఫియర్ఫుల్, భయపెట్టడం. సో టిమిడ్ అంటే భయం, ఇంటిమిడేట్ అంటే భయపెట్టడం. అదే విధంగా మనకి ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది విగర్. మనకి ఏమొచ్చింది విగర్. సో ఇంటిమిడేట్ మనకి ఏమొచ్చింది టిమిడ్ వచ్చింది కదా. సో ఇంటిమిడేట్ అంటే భయపెట్టడం. మరి ఇన్విగరేట్ అంటే విగర్ చేయడం, అంతే కదా. మరి విగర్ అంటే ఏంటి మనకి విగర్ అంటే సో రోబస్ట్నెస్ అండ్. విగర్ అంటే మనకి ఏమొస్తుంది రోబస్ట్. రోబస్ట్ మనకి ఏమవుతుంది స్ట్రాంగ్. రోబస్ట్ మనకి ఏంటి స్ట్రాంగ్, అవునా కాదా. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఇంటిమిడేట్ అంటే భయపెట్టడం, ఇన్విగరేట్ అంటే ఏమొస్తుంది మనకి టు మేక్ సంథింగ్ రోబస్ట్, టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్. కాబట్టి ఇన్విగరేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్. సో స్ట్రెంగ్తెన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి స్ట్రెంగ్తెన్. లేదంటే దీన్నే ఏం చెప్పొచ్చు మనం ఎనర్జైజ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి ఎనర్జైజ్. కాబట్టి ఇది లాజిక్. సో టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్ ఆర్ టు మేక్ సంథింగ్ సో రోబస్ట్. ఇప్పుడు దాన్ని ఏమనొచ్చు మనం స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు, లేదంటే ఎనర్జైజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దానికి ఈ లాజిక్ అర్థమైంది కదా. ఇక్కడ కూడా ఏంటి టిమిడ్, ఇంటిమిడేట్, విగరు, ఇన్విగర్. ఓకేనా, ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి సో దానికి యాంటమ్ ఏం కావాలి టు మేక్ సంథింగ్ స్ట్రాంగ్ అంటే మనకి యాంటమ్ ఏమైతే టు మేక్ సంథింగ్ వీక్ కావాలి. అలాంటి వర్డ్ ఏముందో చూడండి, మనకి డెబిలిటేట్. మనకి ఏముంది మనకి డెబిలిటేట్. సో డెబిలిటేట్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే మనకి వీకెండ్. ఏమంటాం దీన్ని వీకెండ్. దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే ఎన్ ఫీబుల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి ఎన్ ఫీబుల్. ఎందుకంటే మనకి ఫీబుల్ అంటే వీక్, FEEBLE, FEEBLE. ఫీబుల్ అంటే మనకి ఏమొస్తుంది మీనింగ్ సో వీక్ వస్తుంది. ఎన్ ఫీబుల్ అంటే టు మేక్ సంథింగ్ వీక్, కాబట్టి వీకెండ్ ఆర్ ఎన్ ఫీబుల్. సో డెబిలిటేట్ మనకు కావాల్సింది అదే కదా. సో ఇక్కడ స్ట్రాంగ్, ఇక్కడ మనకి ఏంటి వీక్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, రైట్. ఎన్ లైవెన్. మనకి ఎన్ లైవెన్ మనకి ఏమొస్తుందంటే చీరప్. మనకి ఏమవుతుంది మనకి లైవ్లీనెస్. లైవ్లీనెస్ మీకు ఏమొస్తుంది మనకి చీర్ఫుల్. కాబట్టి చీరప్ చేయడం ఏమంటామంటే ఎన్ లైవన్. ఏమంటాం మనం ఎన్ లైవన్. సో డేంజర్ లో పెట్టడం ఏమంటాము ఎన్ డేంజర్. సర్కిల్ లో పెట్టడం ఏమంటాము ఎన్ సర్కిల్. ఫీబుల్ వీక్ చేయడం ఏమంటాము ఎన్ ఫీబుల్. ఆ విధంగా సో చీరప్ చేయడం ఏమంటాము ఎన్ లైవ్. అంటే లైఫ్ ఇవ్వడం. లైఫ్ ఇస్తున్నామంటే మీనింగ్ మనకి ఏంటి చీరప్ చేస్తున్నాం, కాబట్టి ఎన్ లైవన్. కాబట్టి ఏమొస్తుందంటే చీరప్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏముంది మనకి సో క్యారోస్. మనకి క్యారోస్ అంటే మనకి ఏమొస్తుందంటే మనకి డ్రింక్ అండ్ సెలబ్రేట్, డ్రింక్ అండ్ మేక్ మెర్రీ అంటామండి. ఓకేనా, డ్రింక్ అండ్ మేక్ మెర్రీ, దాన్ని ఏమంటామంటే క్యారోస్ అంటాం. ఇది కూడా మనకి ఆన్సర్ కాదు, ఎన్ లైవ్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది రివల్. రివల్ అంటే ఏమొస్తుందంటే మనకి సెలబ్రేట్. రివల్ అంటే మనకి ఏమొస్తుంది మనకి సెలబ్రేట్. ఓకే, సో ఎన్ లైవ్ అంటే ఏమనుకున్నాం మనం చీరప్. చీరప్ సరిపోతుందా, స్పెల్లింగ్ చూడండి ఇక్కడ మనకి చీర్ అప్, చీరప్. దాన్ని ఏమంటాం మనం ఎన్11. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఫర్ క్వశ్చన్ నెంబర్ 27 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 28 ఏముందో చూడండి ఇక్కడ మనకి
ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద అప్రోప్రియేట్ ఆర్టికల్. సో మనకి ఈ బ్లాంక్స్ దేంతో ఫిల్ చేయాలి, మనకి ఆర్టికల్స్ తో ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ ఏముంది చూడండి ఇక్కడ, డాష్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అన్నప్పుడు మనకి ఏం రావాలంటే 1 యాపిల్ ఏ డే, మనకి ఏం రావాలి 1 యాపిల్ ఏ డే. సో రోజు ఒక యాపిల్ కాబట్టి 1 అంటున్నాం కాబట్టి 1 ప్లస్ మనం ఏం యూజ్ చేయొచ్చు, ఏ గాని యాన్ గాని యూజ్ చేయొచ్చు అండి. 1 ప్లస్ మనం ఏం యూజ్ చేయొచ్చు, ఏ గాని యాన్. సో ఏ గాని యాన్ కాబట్టి మనకి ఏమొచ్చింది యాపిల్. మనకి ఓవెల్ సౌండా కాన్స్టెంట్ సౌండా, ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ కాబట్టి మనకి ఏం రావాలి యాన్ రావాలి. కాబట్టి ఏమైందంటే an apple a day. సో an apple a day keeps the doctor away. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. ఓకే, నౌ లెట్ us go for the next question. ఓకే, 29 మనకి ఏముందో చూడండి ఇక్కడ మనకి. సో డాష్ ఇంక్ ఇన్ మై పెన్ ఇస్ రెడ్. దేని గురించి మాట్లాడుతున్నాము, ఇంక్ గురించి మాట్లాడుతున్నాము. సో మనకి ఇంక్ అనేది లిక్విడ్ కాబట్టి మనకి ఏమొస్తుంది, సో లిక్విడ్ కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి అది, సో అన్కౌంటబుల్ కాబట్టి మనకి ఏం రాకూడదు అంటే ఏ గాని యాన్ గాని రాకూడదు అండి. ఓకేనా, ఏ గాని యాన్ గాని రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇంక్ అనేది మనకి అన్కౌంటబుల్ సెన్స్ లో వాడుతున్నాం కాబట్టి ఏం రాకూడదు, ఏ గాని యాన్ గాని రాకూడదు. ఎందుకంటే అన్కౌంటబుల్ నౌన్ తో ఇప్పుడు కూడా మనకి ఏం రాదు, ఏ గాని యాన్ గాని రాదు. ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, సపోజ్ మనకి వాటర్ ఉందనుకోండి, వాటర్ మనం ఏ వాటర్ అంటామా అనం. ఎందుకంటే వాటర్ మనకి ఏంటి లిక్విడ్ ఫామ్ లో ఉన్నప్పుడు మనకి ఏంటది అన్కౌంటబుల్ కాబట్టి ఏ గాని యాన్ గాని రావు కాబట్టి రెండు రావండి. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ సో ఏదైనా ఇంక్ గురించి మాట్లాడుతున్నామా లేదంటే ఒక పెన్ లో మన పెన్ లో ఉన్న ఇంక్ కాబట్టి ఇది స్పెసిఫిక్ గా నాన్ స్పెసిఫిక్ గా స్పెసిఫిక్ గా మన పెన్ లో ఉన్న ఇంక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మనకి ఏమవుతుంది డెఫినెట్ అవుతుంది. కాబట్టి ఏం రావాలంటే డెఫినెట్ ఆర్టికల్ రావాలండి. డెఫినెట్ ఆర్టికల్ రావాలి కాబట్టి మనకి ఏమొస్తుందంటే సో ద ఇంక్ ఇన్ మై పెన్ ఈజ్ రెడ్. ఎందుకంటే మనం స్పెసిఫిక్ గా ఆ పెన్ లో ఉన్న ఇంక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం రావాలి దా రావాలి. రైట్, సో ఫస్ట్ మనకి ఏం రాకూడదు, ఏ అండ్ రాకూడదు. ఎందుకు అన్కౌంటబుల్ సెన్స్ లో వాడుతున్నాం కాబట్టి ఏ అండ్ రాకూడదు. నెక్స్ట్ మనకి ఆర్టికల్ రావాలా వద్దని ఎలా డిసైడ్ చేస్తాం, అక్కడ మనకి ఏదైనా స్పెసిఫిక్ సో నౌనా లేదంటే ఎనీ ర్యాండమ్ నౌన్ అయితే కాదండి. ర్యాండమ్ ఇంక్ కాదు, సో ఆ పర్టికులర్ పెన్ లో ఉన్న ఇంక్ కాబట్టి మనకి ఏం రావాలి దా రావాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 29 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. ఓకే, నౌ లెట్ us go for the next question. Let us answer question number 30. మనకి ఏముందో చూడండి ఇక్కడ మనకి, అవర్ నైబర్స్ హ్యావ్ డాష్ క్యాట్. ఓకేనా, అవర్ నైబర్స్ హ్యావ్ ఏం చెప్పొచ్చు మనకి 1 క్యాట్ అని చెప్పొచ్చు లేదా. అవర్ నైబర్స్ హ్యావ్ 1 క్యాట్, ఒక క్యాట్ ఉందని చెప్పాలి. ఒక అంటున్నాం కాబట్టి మనకి ఏం రావచ్చు, ఏ గాని యాన్ గాని. సో మనకి క్యాట్ అంటున్నాం కాబట్టి ఆ క్యాట్ అన్నప్పుడు మనకి సో ఓవెల్ సౌండా కాన్స్టెంట్ సౌండ్ కాబట్టి ఏమొస్తుంది ఏ. కాబట్టి ఆన్సర్ రావాలంటే రిమైనింగ్ ఏమీ రావండి. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి ఏ. సో 1 అని చెప్పాలి కాబట్టి అవర్ నైబర్స్ హ్యావ్ 1 క్యాట్. 1 అని ప్లేస్ మనకి ఏం రావచ్చు, ఏ రావచ్చు యాన్ రావచ్చు. ఇక్కడ కాన్స్టెంట్ సౌండ్ కాబట్టి ఏం రావాలి ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 30 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి.